తట్టం తర తట్ట తన్నానే తన్నా తర నా వచ్చే నా వాటా అంతా నా మొత్తం నా కలెక్షన్కే పెట్టేవాడిని. సింగపూర్కి వెళ్ళి తెచ్చుకునేవాడిని మ్యూజిక్ కలెక్షన్. ఎప్పుడు తిరగలేదు నా దగ్గర కలెక్షన్. గట్టిగా చెప్తాను, ఎప్పుడు ఐ కెన్ ఛాలెంజ్. చక్రవర్తి గారి దగ్గర నుంచి వచ్చాయి కదా, ఫ్యామిలీలోనే ఉంది, బ్లడ్లో ఉంది మ్యూజిక్. నేను రెహమాన్ ఇద్దరు షేర్ చేసుకుని కొనుక్కొని మేము రెంట్ వేసుకుంటాం, మేము షేర్ చేసుకుంటాం. ఎంఐఎంఏలు ఉన్నారు, ఇండస్ట్రీని మొత్తం కుదిపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో మీరు వచ్చి ఎదగటం అంటే ఇళయరాజా పెద్ద గ్రేట్ కంపోజర్. ఒకడు వెళ్తుంటే ఆడు పక్కనోడు వెళ్తేనే ఎవడు ఫస్ట్ సెకండ్ తెలుస్తుంది, అంతేందా? అవును. అలా ఆయన పక్కనే కొట్టుకుంటూ వెళ్ళాం. స్పెషల్ డేస్లో అప్పట్లో పాటలకి 25 days అయినా, సినిమా 50 days అయినా, సాంగ్స్ వరకు సపరేట్గా ప్రొజెక్షన్ మళ్ళీ చేయించుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ టైంలో మేము అలా రావటం మేము చాలా అదృష్టం అమ్మా. ఎవరికి దక్కదు ఆ వరం. ప్రజెంట్ బయట జరుగుతున్నది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. బట్ దట్స్ నాట్ కరెక్ట్. సౌండ్ ఇవ్వాలి కానీ రోత పుట్టే సౌండ్ కాదు. అది ఒక డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టే, లేకపోతే వేరే రకంగా అనుకో. ఇళయరాజా గారు ఎక్కువ రాయల్టీ కోసం ఫైట్ చేశారని చెప్పేసి, అది ఆయన కోసం ఫైట్ చేసేది. ఒక అగ్రిమెంట్ ఉండేది. ఇప్పుడు మీరు వెళ్ళి ఇళయరాజాని బుక్ చేస్తున్నారు, మీకు ఒక 5 క్యాసెట్లు కాంప్లిమెంటరీ ఇస్తాం అని అగ్రిమెంట్లో ఉంటుంది. అలా ఇష్టం ఉంటే నువ్వు చేసుకో, లేకపోతే అన్నట్టు ఉండేది. ఆయన హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉండేది మ్యూజిక్లో. అవును. లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు హిట్లర్ టైంలో కొంచెం ఆయనకి సక్సెస్ లేకపోవడం, కొంచెం డిస్టర్బ్ అయ్యి అప్పుడు అలా ఉండేది. చాలా కాలం తర్వాత బాలు గారిని కాదని ముంబై నుంచి సింగర్స్ని తేవటం. ఎవరు పాడినా హిట్టే కదా సాంగ్ ఇస్ హిట్. అది ఆయన పాడాడు, ఈయన పాడిన ఎవరు కాదు. బాలు గారికి అప్పుడు కోపం వచ్చేది, వాళ్ళతో పాడుతున్నాం అని. ఎందుకు బాబా దగ్గర పాడాలి, వేరే సంగ మేము పాడినాము. భాష లేదు, ఏమీ లేదు, వాళ్ళతో పాడిస్తాను. ఎందుకు జయశ్రీదాస్ గారు పాడినా కూడా ఒప్పుకోడైనా. స్టార్ మెగాస్టార్ పాట గురించి మాట్లాడుకుంది కదా, దానికి వెనక్కి కూడా చాలా స్టోరీ ఉందంటే. అందరికీ నచ్చింది ఆయన లేదు, సీరియస్గా ఉన్నాడు. వినేసి సరే చూద్దాంలే అన్నాడు. కొద్దిసేపు మంచి ట్యూన్ ఇచ్చారు, రాజ్కోటి. అది అనేసరికి అక్కడ పొక్కింది. ఏం ట్యూన్ అది అంటే స్టార్ అది నాది కదా. రెమ్యునరేషన్లు వింటుంటే ఒకళ్ళు 5 కోట్లు, ఒకటి 10 కోట్లు. మీరు చేస్తున్న టైంలో ఎలా ఉండేది సార్? ఫస్ట్ సినిమా చిరంజీవి గారు చేస్తే మనకి మైలేజ్ సేల్ బాగుంటుంది, రీచ్ ఉంటుంది. అడిగితే నాగబాబు వాళ్ళు ఇవ్వలేదు. ఆడియో రైట్స్ ఇవ్వకపోతే రాజ్కోటి మ్యూజిక్ చేయట్లేదు అని ఒక కలర్ ఇండస్ట్రీలో వెళ్ళిపోయింది. నేను రాజు దాదాపు 1.5 year ఒక్క తెలుగు సినిమాకు లేదు. ఒక ఆడియో రైట్స్ అడిగినందుకే మమ్మల్ని తీసి బాయ్కట్ చేశారు. మ్యూజిషియన్స్ విషయంలో కాపీ ఎక్కువ జరుగుతుంది, ట్రోల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాపీ క్యాట్ అని అయ్యే పేర్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అందరూ ఇన్స్పిరేషన్ చేసిన పాటలే, దాని అంత మాత్రం నాకు కాపీ అని వస్తే. ఇంకోటి విషయం ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నామని మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా. చెప్పండి, మనకి అందంగా ఉందా లేదా అది చూడాలి కానీ ఎక్కడ కాపీ కొట్టేసి వీడేదో పెద్ద ఐన్స్టైన్ లాగా ఏదో కనిపెట్టాడు, వీడు కనిపెట్టి ఒక్కొక్కరు మెసేజ్ పెడతారు. పిచ్చనా కొడుకు ఎందుకు అది భూమి కట్టాడు కాబట్టి చాలా చెప్తాం మేము కూడా. కొత్తగా వచ్చిన కుర్రాళ్ళలో మీకు పాటలు బాగానే చేస్తున్నారు కుర్రాళ్ళు. ఇప్పుడు కంపోజర్స్ పర్లేదండి, సినిమాకి ఏం కావాలో కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. 10 ఏళ్ల పాట ఉండే పాట ఎవరికి కావాలి ఇప్పుడు? అది మేము చేసాం, మా పాట వినుకోండి. ఇప్పటికి నా ఛాలెంజ్ రెడీ, స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. వస్తే బొమ్మడానికి రెడీగా ఉన్నాము. తెలుగు ప్రశ్నలు నమస్తే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అనిముత్యాలంటి సినిమాలు, అలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక ఆణిముత్యం లాంటి సినిమా 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని రీరిలీజ్కి సిద్ధంగా ఉంది. సో 21వ తారీఖు రీరిలీజ్ అవ్వబోతుంది కొదమసింహం. కొదమసింహంలో ఎక్కువ సింహభాగం నాకు తెలిసి మ్యూజికల్గా మంచి హిట్ అయిన సినిమా అది. మ్యూజికల్ క్రియేటర్, వండర్స్ ఎన్నో క్రియేట్ చేసినటువంటి శ్రీ కోటి గారు మనతో ఉన్నారు. కోటి గారి కెరీర్ కూడా దాదాపు
కంపోజర్గా 50 సంవత్సరాలుగా పూర్తి చేసుకోవటానికి దగ్గరగా ఉన్నారు. కోటి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఎస్, గుడ్, గోయింగ్ ఆన్. అనేక సందర్భాల్లో అనేక జ్ఞాపకాలని మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. యా, కొదమసింహం అనే సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మీ జ్ఞాపకాలు ఏంటి సార్? దాదాపు 35 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే మీరు చెప్తుంటే 30 సంవత్సరాలు ఇందాక అన్నారు కదా. 1990 ఓ మై గాడ్, ఆగస్ట్ 9th. అసలు అంటే 30 సంవత్సరాలు లేదు మరి, ఏదో 1 or 5 years అయి ఉంటుందేమో, 10 years అయ్యి అన్నట్టే, కానీ 35 years అయిందంటే ఓ మై గాడ్, ఎంత 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 అంటే ఆ సినిమాకి నేను రాజ్ ఇద్దరు, మాతో పాటు మా మ్యూజిషియన్స్ అందరూ కలిసి ఏదో సమ్ వండర్ క్రియేట్ చేయాలని చేసిన సినిమా ఇది కొత్త ఉత్సవం. అంటే కౌబాయ్ అనేది ఒక న్యూ జోనర్, అది మనకి లేదు. కౌబాయ్ అంటే మనకి ఎవరికి తెలియదు. అప్పుడు ఏదో ఈ ఇంగ్లీష్ సినిమాలు మనం చూసేవాళ్ళం, గుడ్ బ్యాడ్ అండ్ గ్లీ, ఫ్యూ డాలర్స్ మోర్. అది ఈ విషయానికి వస్తే ముఖ్యంగా మనం అభినందించాల్సింది రమా ఫిలిమ్స్, మన కైకాల నాగేశ్వరరావు గారు, కోర్స్ సత్యనారాయణ గారి ప్రొడక్షన్ ఇది, కైకాల సత్యనారాయణ గారిది, అలాగే మురళీమోహన్ రావు గారు, వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. ఎంత ధైర్యంగా, అంటే కౌబాయ్ అనేది అప్పట్లో చిరంజీవి గారి మూవీస్ అంతా వేరే స్టైల్లో వెళ్ళేదండి. అంటే వేరే కమర్షియల్ సినిమా, యాక్షన్ పార్ట్, తర్వాత కానీ క్లాసిక్స్ అని. కౌబాయ్ ఎందుకు చిరంజీవి గారి మీద తీయాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో కానీ, ఇప్పుడు ఈరోజు ట్రైలర్ చూస్తుంటే, మొన్న లాంచ్ చేసే ట్రైలర్, అసలు ఐ థ్రిల్డ్ అనమాట. చూడగానే రోమలో నెక్కబుడిచింది నాకు. అసలు ఏంట్రా అది అంటే ఆ చిరంజీవి గారిలో ఉన్నటువంటి అది ఏంటో మరి ఆయన దగ్గర పవర్ ఇప్పటికీ. అంటే మన క్లింట్ ఈస్ట్వుడ్, కౌబాయ్ అంతా అప్పుడు జాన్ వెయిన్, వీళ్ళంతా హాలీవుడ్ ఆర్టిస్ట్, వాళ్ళే ఫస్ట్ చేసిన కౌబాయ్. వాళ్ళకి ఏమాత్రం తక్కువ లేడు మా చిరంజీవి గారు. ఎంతో బాగున్నాడు ఆ చిన్న గడ్డంతో, రఫ్గా ఉంటూ, ఆ క్యాప్ కానీ, ఆ చుట్ట చేయడం కానీ, పక్కా కౌబాయ్. అసలు మాకు అది చూసి థ్రిల్ అయిపోయాను. అఫ్ కోర్స్ మా మ్యూజిక్ ఎలాగో మాకేంటంటే, నేను రాజు మాకిద్దరికి బాగా, ఇద్దరు కలిసి బాగా వర్క్ చేసుకునేవాళ్ళం. ఈ వెస్టర్న్ అంతా మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. మేమంతా చెన్నై కదా, చెన్నైలో ఏదైనా కౌబాయ్ సినిమాలు వస్తే ఇక థియేటర్లో రోజు షోలకు వెళ్తూనే ఉంటాం అనమాట. అప్పట్లో మాకు ఇదన్నీ లేవు, డివిడీలు లేవు, టీవీలో వచ్చేది కాదు, అది ఏది కాదు. అప్పుడు ఓన్లీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. పైగా థియేటర్లు అంటే అన్ని ఓల్డ్ ప్రింట్స్ అని కట్ అయిపోయి గీతలుగా ఉండేది. అటువంటి సినిమాలు చూసి కూడా మేము చాలా అంటే ఎన్నో నేర్చుకునేవాళ్ళం. చూసి ఓ కౌబాయ్ అంటే ఇలా ఉంటుందా, గుర్రాలు, కొండలు, గిండలు, అవన్నీ చాలా ఇమాజినేషన్ మాకు అనమాట. అప్పట్లో మెకానస్ గోల్డ్ అని ఒక సినిమా వచ్చింది, అది కూడా మొత్తం గ్రెగరీ పెక్ది. దాంట్లో మెయిన్గా క్విన్సీ జోన్స్ అని ఆయన కంపోజర్, మైకేల్ జాక్సన్కి ఆయన యాక్చువల్లీ ఇట్స్ గాడ్ ఫాదర్ లాగా అనమాట, మెంటర్. ఆయన చేసేది అది మెకానస్ గోల్డ్ అని. ఫస్ట్ టైం ఆయన కౌబాయ్ సినిమా చేయడం, ఆ మ్యూజిక్ని ఎక్కువగా వినేవాళ్ళు నేను, రాజ్. మా దగ్గర ఎల్పి రికార్డు కూడా ఉండేది ఆ రోజుల్లో. వింటున్నప్పుడు ఈ కలర్ ఎందుకు చేశాడు అంటే, ఆ గోల్డ్ ఒక ట్రెజర్ హంట్ కోసం, అది కూడా ట్రెజర్ అనమాట. గోల్డ్ కోసం వెళ్తాం కదా, ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెజరే మనకి. ఎందుకోసం ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఆయన చేశాడని, ఆ బ్రాస్ సెక్షన్ అంతా. ఈవెన్ మేము చెన్నైలో ట్రంపెట్స్ అంటే అక్కడ మామూలుగా 8 ది బెస్ట్ ట్రంపెట్ ప్లేయర్స్, అంటే ట్రంబోన్స్ అంటే 4 ఉన్నారు అక్కడ. మేము అందరిని హైర్ చేసాం ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. అందరినీ ఫుల్ బ్రాస్ సెక్షన్ అంటే అసలు అదిరిపోయేది అసలు. పైగా మేము చేసిన 3 track రికార్డింగ్ ఆ రోజుల్లో. ఇప్పుడు మల్టీ ట్రాక్స్, ఇప్పుడు డాల్బీ డిజిటల్ ఉంది, ఇంకా మళ్ళీ మల్టీ ట్రాక్స్, తర్వాత అట్మాస్ఫియర్ ఉంది, డాల్బీ అట్మాస్ అని, డిటిఎస్ అని, స్టీరియో సౌండ్ ఎఫెక్ట్. అప్పట్లో స్టీరియో లేదు, ఓన్లీ 3 trackలో రికార్డ్ చేసి చాలా జాగ్రత్తగా చేసాం రికార్డింగ్ అయితే. ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, ఏదో సాంగ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి మీకు టోటల్గా. ఫస్ట్ స్టార్, మెగా స్టార్. అవును. అక్కడి నుండి ఆ కిక్ వచ్చేది సినిమాకి. మొదటి పాట చిత్రంలో కూడా ఫస్ట్ సాంగ్ చిరంజీవి గారు వచ్చి ఆ జూక్ బాక్స్లో ఒక ఆయన వేయటం, ఒక ఆయన నుండి బీట్ స్టార్ట్ చేయటం ఆయన. అది ఆ సాంగ్ చాలా హైలైట్. అప్పట్లోనే అసలు థియేటర్స్లో చిరంజీవి ఒక పూనకమే అందరికి. చిరంజీవి గారిని ఒక న్యూ కాన్సెప్ట్ చూడటం ఆడియన్స్. ఆయనైతే ఈజ్ అల్టిమేట్. ఎంత పొగినా తక్కువే చిరంజీవి గారిని, ఎందుకంటే ఈజ్ అ మెగాస్టార్, నో డౌట్. బట్ కౌబాయ్ చేయటంలో మనకి కృష్ణ గారు కూడా చేశారు, ఏదో మోసగాడు. ఆ మోస వేరు, అంటే కలర్ డ్రెస్సులతోటి, కలర్ క్యాపులతోటి ఆ కౌబాయ్ వేరు. అప్పట్లో కొద్ది రోజులు ఈ కౌబాయ్ స్టైల్ మూవీస్ ఎక్కువగా వచ్చేదండి. కేఎస్ఆర్ దాస్ గారు అయినా, తర్వాత దేవరాజ్ కెమెరామ్యాన్, విఎస్ఆర్ స్వామి, వీళ్ళంతా మొత్తం కౌబాయ్ స్టైల్లో సెటిల్ వేసి
తీసేవాళ్ళు ఆ రోజుల్లో. చాలా ప్యూర్ కౌబాయ్లా ఉండేది సినిమా. ఇందాక మనం స్టార్ మెగాస్టార్ పాట గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి వెనక్కి కూడా చాలా స్టోరీ ఉందంట. అది యాక్చువల్లీ మన అప్పుడు ప్యారలల్గా జరుగుతుంది. అది రాజా విక్రమార్క, అదే చిరంజీవి గారిది. రవిరాజా పినిశెట్టి గారు డైరెక్టర్. ఇది మామూలు కొదవసింహం నాగేశ్వర గారు, మన మురళీమోహన్ రావు డైరెక్షన్. ప్యారలల్గా జరుగుతుంటే మేము ట్యూన్ వచ్చింది, స్టార్ మెగా స్టార్ అని ట్యూన్ మేము చేసాం. జపం 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 కొంగ జపం ఇది చేసాం. చేస్తే ఫస్ట్ మేము ఏదైనా రవిరాజ్కి వినిపిస్తాం ఫస్ట్. అంటే ఈజ్ అ గుడ్ జడ్జ్, అంటే ఆయన మేక్ సాంగ్ కూడా బ్రహ్మాండంగా తీస్తాడు అని ఆయన వినిపించాం ఫస్ట్. అందరికీ నచ్చింది, ఆయన లేదు సీరియస్గా ఉన్నాడు. వినేసి సరే చూద్దాంలే అన్నట్టు. యాక్చువల్లీ ఓకే అంటే ఇమ్మీడియట్ ఓకే అంటే బుట్టలు వేసామంటాడు. అది అంత కాన్ఫిడెంట్గా చెప్పలేదు ఆయన ఆ రోజు. చెప్పలేసరికి మేము సర్లే డౌట్గా చెప్పాడు కదా అని దాన్ని పక్కన పెట్టు. ఆ రోజు మధ్యాహ్నమే నాగేశ్వర గారు కంపోజింగ్, కొదవసింహం కంపోజింగ్లో ఏం చేసాం, ఇది ఎలా ఫ్రీగా ఉంది కదా, ఈ ట్యూన్ మంచి ట్యూను, స్టార్ మెగాస్టార్ కదా, కౌబాయ్కి ఇంకా బాగుంటుంది అని వేసాం. ఇక్కడ వినిపించగానే అందరూ హ్యాపీ. ఎవరు నాగేశ్వర గారు అండ్ మా మురళీమోహన్ రావు డైరెక్టర్ గారు అందరూ అయిపోయింది ఓకే అనేసి. ఈ విషయం అక్కడికి పొక్కింది. అక్కడ అందరూ కొదవసింహం మంచి ట్యూన్ ఇచ్చారు రాజ్కోటి అది అనేసరికి అక్కడ పొక్కింది. ఏం ట్యూన్ అది అంటే స్టార్ అది నాది కదా రవిరాజ గారు, అది నాది కదా, నాకు కదా వినిపించారు. అది పెద్ద కాన్ఫ్లిక్ట్ అయిపోయింది తర్వాత, చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్. ఆయన అసలు షూటింగ్ చేయలేని ఆయన, ఇది రాజా విక్రమార్క షూటింగ్ అది ఆపేసి చివరికి చిరంజీవి గారు ఎంటర్ అయ్యి ఇది కౌబాయ్కి బాగుంటుంది, వాళ్ళు ఇంకోటి కావాలి చేస్తారు నీకు అని ఏదో చెప్పి మొత్తానికి సర్దించి అప్పుడు దీనికి పెట్టాం స్టార్. అది యాప్ట్కి కూర్చుంది ఇక్కడ. గెటప్కి ఆ కొరియోగ్రఫీ మొత్తం ఆ క్లబ్ సెట్లో భలే ఉంటుంది. ఆయన జ్యూక్ బాక్స్ ఒక కాయిన్ వేసి స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నేను మామూలు కాన్సర్ట్ చేస్తుంటారు ప్రోగ్రామ్స్, ఫస్ట్ సాంగ్ అదే. అవునా? ఆ బీట్ స్టార్ట్ అవగానే జనాలు వెంటనే స్టార్ ఆడే పాడుతుంటారు మొత్తం. అది ఇంకా మా లైవ్లీగా ఇప్పటికీ అలా ఉండిపోయింది జనాల్లో. అంటే అది మాకు ఆ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉంటారు, వాళ్ళలో కూడా మేము కూడా ఒకరు. చిరంజీవి గారు అంటే ఒక సపరేట్ కార్నర్ మాకు. ఆయనకి సుప్రీం హీరో అనేది కూడా స్టార్ట్ చేసింది అది దీంట్లో యముడికి మొగుడులో సుప్రీం హీరో స్వీట్ హార్ట్ అది. ఓకే, అది అందం హిందోళం అదరం ఆ పాటకి పెట్టాం అన్నారు. అప్పట్లో ఆయన సుప్రీం హీరో, తర్వాత మెగాస్టార్ అని అప్పుడప్పుడే అనుకుంటున్నారు. పెడత మేము ఫస్ట్ పాట రూపంలో పెట్టేసాం, అది రీచ్ అయిపోయింది ఫుల్. ఇప్పటికే అలా ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఆయన వస్తాడంటే ఫస్ట్ స్టార్ మెగాస్టార్. ఎన్ని పాటలు పెట్టినా ఇది తర్వాత ఆయన హబీబీ ఒకటి, ఇలా కొన్ని పాటలు మా పాటలే ఆయనకి అలా ఉండిపోయినాయి పాటలు. మిగతా వాళ్ళు చేసిన పాటలు ఉన్నా కూడా ఏదో మాది వేర్ మాస్ అంతా ఎక్కి అలా కూర్చుంటుంది మా పాటలు. ముఠా మేస్త్రి కానీ ముఠా మేస్త్రి అదే ఒక వేరే లెవెల్. మరి అది చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకొని మా మ్యూజిక్ చేయలేదు మేము, చిరంజీవి మ్యూజిక్ చేసాం మేము. అర్థమైందా? ఇంకోటి మా మ్యూజిక్ మాకు పేరు రావాలి మేము చేస్తాం, చిరంజీవి మ్యూజిక్ చేసాం, ఆయన కోసం చేసిన పాటలు. కేవలం ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి ఆయన ఎలా డాన్సింగ్ చేస్తాడు. దీంట్లో ఒక పాట చేసాము, చెక్కిలి గింతల రాగం నిత్యం విత్తుంటే తారాడి దత్తిరి దత్తిరి దార ఓ ప్రియా, ఇలా బీట్ వస్తుంది. మేము కొత్త బీట్ ఇది, ఎవరు ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు అని. ఆఫ్టర్ అలా లాగంటాం ఏదో ఇదన్నీ తట్టి అలా వస్తుంటారు. మరి మాకేంటి చిరంజీవి గారు కొత్త మూమెంట్ చేస్తారు దీంట్లో. అంతకుముందే అమ్మని తీని దెబ్బ అదంటు కదా, శ్రీదేవిని ఆయన మూమెంట్ చేసి కొత్త మూమెంట్, అలాగైనా మూమెంట్ వస్తుందేమో దీనికి అని ట్రై చేసాము. బట్ ఈ పాట మూమెంట్ చేయలేకపోయారు అసలు. ఆ బీట్కి ఎంతో ఆశించారు అసలు చిరంజీవి గారు కొత్త మూమెంట్ ఇస్తారని. కానీ వాళ్ళు ఏం చేశారంటే గుర్రం గారు పెట్టుకొని కౌబాయ్ కదా, కొంచెం విజువల్స్ అలాగే వెళ్ళిపోయాయి, మాంటేజ్లాగా వెళ్ళిపోయాయి టోటలీ. బట్ ఆ స్టైల్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది, ఆయన చిన్న మూమెంట్ ఇచ్చుంటే నన్ను మోయించేలో. అని మధ్య వరల్డ్ రికార్డ్ అని కూడా నెంబర్ ఆఫ్ స్టెప్స్ వేసిన హీరో అని చెప్పి కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను. భారతదేశంలో ఆఫ్టర్ మైకేల్ జాక్సన్ ఈజ్ ఓన్లీ వన్. ఎంతమంది కుప్పగొంతులు వేసినా సారీ వాళ్ళందరూ డాన్సర్లే అయినా అంటే చిరంజీవి గారి ఏంటంటే గ్రేస్ ఉంటుంది. ఆయన చేస్తుంటే ఆ స్టైల్, ఆ ఫేస్,
ఎవరికి రాదు. దానికోసం పుట్టాడు ఆయన, అంతే. అందువల్లే మెగాస్టార్ అయ్యాడు. అయితే అంత సామాన్యంగా ఇచ్చేస్తారా మన వాళ్ళు పోస్ట్ మెగాస్టార్ అని? ఇప్పటికీ ఆ స్టెప్ వేస్తే ఆయన యాక్టింగ్ కానీ ఆ టైమింగ్ కానీ, అంటే ఐఎమ్ నాట్ ప్రైజింగ్, అంటే ఇలా అంటే ఇది మన చిరంజీవి గారిని ఏదో ప్రైజ్ చేయడం అని కాదు, ప్రపంచం ప్రూవ్డ్ కదా, ప్రూవ్డ్. ఎస్ ఎస్. దాదాపు 480 సినిమాల వరకు వెళ్ళినట్టున్నారు కదా సార్, 500 దగ్గరికి వచ్చినట్టు. ఇద్దరు కలిసి మీరు చేసినాయి మేము వచ్చి నేను రాజుతో కలిసి 200 వరకు చేసాము, 200 లోపే. తర్వాత నేను ఒక 300+ చేశాను ఇండివిజువల్గా, కోటిగా చేసిన టోటల్గా 500+, 528 అంత సంథింగ్. ఎక్కువ సినిమాలు చిరంజీవి గారి సినిమాలు చేసాం బాగా. ఎందుకంటే కాంబినేషన్ ఎక్కువ, అంటే హిట్స్ ఎక్కువ, హిట్ రేటు బాగా. చిరంజీవి గారి సినిమా అంటే ఇక్కడ గుండెకే వేరే బీట్ కొట్టుకుంటుంది లోపల, పాట హిట్ చేయాలి, అయితే ఫ్యాన్స్ పగ కొడతారు మమ్మల్ని పట్టుకొని. ఇన్వాల్వ్మెంట్ ఉండేదండి, హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉండేది మ్యూజిక్ లో. అంటే బాగుంది బాగాలేదు వాళ్ళకి నమ్మకం అంతే, ఇంకోటి చేద్దాం. అది లేటర్ ఆన్ లాస్ట్ స్టేజ్లో, ఇప్పుడు హిట్లర్ టైంలో కొంచెంగా, ఆ టైంలో కొద్దిగా పాపం అంటే ఆయనకి సక్సెస్ లేకపోవడం జనరల్ న్యాచురల్. ఇది ఇండస్ట్రీని కాదు, ఎక్కడైనా ఒక్కోసారి డౌన్ ఫాల్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ రైజ్ అవుతూ ఉంటాం. టెక్నీషియన్స్కి దట్స్ క్వైట్ న్యాచురల్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అది వెళ్తూ ఉంటుంది అలాగా. ఆ టైంలో కొద్దిగా కొంచెం డిస్టర్బ్ అయ్యి అప్పుడు అలా ఉండేది. కానీ ఆయన ఎప్పుడు మ్యూజిక్ విషయంలో వచ్చి ఇన్వాల్వ్ కాలేదు. 2-3 సార్లు సిట్టింగ్స్లో కూర్చున్నాం. ఇది ముఠామేశ్వరం టైంలో ఉంటాను. ముఠామేశ్వరం టైంలో ఫిషర్మన్స్ కోవ్ చెన్నైలో ఉంది, మహాబలిపురం దగ్గర. అక్కడికి మమ్మల్ని తీసుకునండి, ట్యూన్ చేయి, ఫ్రెష్గా చేయాలి, పాత ట్యూన్లని వినిపిస్తే ఒప్పుకో అంటే ఫ్రెష్గా వెళ్ళాం కదా, ఇక్కడే పుట్టాలి ట్యూను, నువ్వు పాత స్టాకులు వినిపించి అది ఇది చేయకూడదండి. ఓకే సార్, ఫ్రెష్గా ఏ ప్రశ్న ఏమవుతుంది అక్కడ, హ్యాపీ ఫ్రెష్ గాలి పీల్చుకుని ఎంజాయ్ చేస్తాం అక్కడ కూర్చొని. మా పాత టూలే రోజులేవాడిని, అది ఓకే. అలా ఉండేది ఆ రోజుల్లో. అప్పుడు రామ్ చరణ్ చాలా చిన్నోడు కుర్రోడు, ఆయన కూడా అంటే ఫ్యామిలీ అంతా వచ్చేవాడు చిరంజీవి గారితో. అప్పట్లో ఈ ఫిషర్మెన్స్ కాల్ కంపోజింగ్ జరిగేటప్పుడు అంతా హాలిడే లాగా వాళ్ళతో ఫ్యామిలీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈయన మాతో కూర్చొని సబ్జెక్టు అన్నీ జరుగుతుంటాయి. మ్యూజిక్ సీటింగ్లో మాతో పాటు కూర్చొని ట్యూన్స్ వినేసి వెళ్ళిపోయాడు. అలా ఉండేది. కానీ ఇలాగ చేయి అలా చేయని ఈ నెవర్. అంటే మైకేల్ జాక్సన్ వినిపించేవాడు ఆయన. ఆయన సెర్రా కార్ ఉంది కదా, ఈ డోర్లు ఓపెన్ అవుతాయి. అవునవును, సెర్రా అప్పట్లో మంచి చాలా పాష్ కార్ అది, చాలా స్పోర్ట్స్ కార్ అది. దాంట్లో వినిపించేవాడు ఈ సీడీ తిన మైకేల్ జాక్సన్ ఏదో వస్తాయి, అలా అలా వినిపించి కొట్టి బీట్ చూడు, ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే ప్రతి దాంట్లో ఆయనకి కావాల్సింది రాబట్టుకోవడం, నాకు ఇలాగుంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది. అలాగని మేము ఇంకా దానికి అధిగమించి చేసేవాళ్ళం, ఎక్కువగా చేసేవాళ్ళం. అదే ఎక్కువ అచీవ్ అయింది, ఎక్కువ ఇప్పటికూ ఉండడానికి కారణం అదే. మోర్ లైవ్లీ, ఎక్కువగా వర్క్ చేస్తాం. చిరంజీవి గారు అంటే అసలు ఆ వర్కింగ్ ప్యాటర్న్ వేరు. రాత్రి నిద్ర పట్టదు, నిద్ర ఎంతసేపు పాట, ఆ పాటని ఎలా ప్రజెంట్ చేయాలి, అది రీచ్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి. అవ్వాలంటే ఎలా చేయాలి మనకు తెలియదుగా. దానికి తోడు మా వేటూరు గారు, అవును, అలాగే భువనచంద్ర, అవును, మా బాలు గారు, మా జానకమ్మ గారు, సుశీల గారు, అందరూ సింగర్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళతో పాటు మా మ్యూజిషియన్స్ ఏఆర్ రెహమాన్ అయితే ఫుల్గా వర్క్ చేశాడు. కొత్త పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా వాడు కీబోర్డ్ ప్లేయర్ అనమాట. తను ఇంకా మణి శర్మ అండ్ మిగతా ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది చెన్నైలో ఉన్నారు, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడంతా. వాళ్ళందరూ వాయించారు కీబోర్డ్. నేను ఫుల్ ఆర్కెస్ట్రా వాడేవాడిని టోటల్గా. ఆ రోజుల్లో చక్రవర్తి గారికి మామూలుగా 48 పీస్ ఏదో ఉండేది ఆయనకి, పర్మనెంట్ ఆర్కెస్ట్రా. కేవి మహోదన్ గారికి కూడా 40+ ఉండేది ఆయన. మాకు మటుకు 64 మంది పర్మనెంట్ ఆర్కెస్ట్రా. వాళ్ళు ఫీడ్ చేయాలి ప్రతి ఏదో సినిమాలు, ఏదో బిట్ ఇవ్వాలి వాళ్ళకి. అవును, అదే పిలిచి వాళ్ళు గమని కూర్చోబెట్టలేముగా. వైలెన్స్కి ఏదో కీ కాని ఏదో 2 బిట్లు ఇచ్చి అలా చేసేవాళ్ళు. అంటే ఒక టీం లాగా. అవును, అందరు నా మ్యూజిషియన్స్ అంత బాగా వర్క్ చేశారు. అసలు నేను కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు అంటే అయ్యప్ప మాల వేసుకొని చేశాను. అంటే అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి ఫుల్గా. ఈ సినిమాని సంథింగ్ మనం బ్రహ్మాండంగా చేయాలి సినిమా కోసమే. కేవలం అడగని నాగేశ్వర గారు అయ్యప్ప మాల దీక్ష చేసుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం ఈ సినిమాకి. రాజు తీసుకోలేదు, నేను తీసుకున్నా దీక్ష. అంటే రోజు అదే విజయవాడ డీలక్స్లోనే చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోరు. చేస్తున్నప్పుడంతా నాగేశ్వర గారు అంతా బాగా, ఆయన మంచి వెల్ మేకర్. అంటే టెక్నీషియన్స్ ఎలాగా వాళ్ళ బ్యానర్లు అన్నీ మేమే చేసాం. రమా ఫిల్మ్స్ అన్ని మ్యూజికల్ హిట్స్.
దానికి కారణం నాగేశ్వరరావు మంచి అభిరుచి, టేస్ట్, మమ్మల్ని నమ్ముతాడు. మేము ట్యూన్ ఏదో చేసాం అనుకోండి, ఒకటి ఇది బాగుంది కానీ కొంచెం అక్కడ ఇది చరణం అని ఇంతే ఇలాగే అని చెప్తుంటే మాకు అర్థమైపోద్ది. ఆ పాటని రిసీవ్ చేసుకునే విధానం అది కావాలి మనకి. ట్యూన్ చేసాం, కొత్తగా చేసాం అనుకో, ఇది మనకు అర్థం కాదు, ఇది వేరే టైప్, అలా కాదు. కొత్తదాన్ని తీసుకుంటాడు, తీసుకుని దీంట్లో కొంచెం మనకేమన్నా మెలడీ కొంచెం యాడ్ చేయి అక్కడ అని, ఇలా ఇటువంటి చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చేవాడు. అలా చేసి అన్ని సూపర్ హిట్స్. రమా ఫిల్మ్స్ సాంగ్స్ ఈ రోజుకి అన్ని ఆయన సినిమాలన్నీ సూపర్ హిట్స్ సాంగ్స్. మామూలుగా మీరు ఇప్పుడు మాట్లాడుతుంటేనే విజువలైజేషన్ అంతా అసలు ఎలా జరిగేది మా కళ్ళ ముందు ఇలా కదిలి. 35 years అంట నాకు అన్ని గుర్తు ఇప్పటికి. 35 years ఏంటి నాకు అన్నీ గుర్తు. కొదమసింహం టైంలో ఏంటి కంపోజింగ్స్ ఎలా జరిగింది అంటే మీరు కొదమసింహానికి నాకు తెలిసి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేసుకుంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసారేమో అనిపిస్తుంది కదా. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మ్యూజిక్ కదా. మోహన్ బాబు గారి క్యారెక్టర్కి ఒక మ్యూజిక్ అంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చూసారు. క్లింట్ ఈస్ట్వుడ్, ఎలి వాలాచ్ అండ్ ఇంకొక బ్యాడ్ క్యారెక్టర్ ఆయన పేరు ఏదో ఉంది, డ్రాకులా క్యారెక్టర్ చేశాడు, లివెన్ క్లిఫ్. ఓకే ఓకే, ఈయన ముగ్గురు. అవును, ఆయన ది గ్రేటెస్ట్ కంపోజర్ ఎనియో మార్కోని అని. ఏం చేశాడంటే ఫస్ట్ టైము ముగ్గురు కదా, ముగ్గురు క్యారెక్టర్లకి ఒకటే మ్యూజిక్ని 3 రకాలుగా ఇచ్చాడు. హీరోకి సేమ్ మెలడీ కదా, బ్యాడ్కి వచ్చి ఇది అగ్లీ గడికి వచ్చి అది వాయిసెస్లో ఇచ్చాడు కోరస్లో. ఆడు వీళ్ళ బ్యాడ్ గాడికి బేస్ టోన్లో ద సేమ్ మెలడీ. హీరోకి విజిల్, బ్యాడ్ గాడికి ఒక బేస్ ఫ్లూట్ లాంటిది ఒకటి, వాడు అగ్లీ గాడికి కోరస్. అది మాకు బాగా ఇన్స్పైర్ చేసింది. ఎనియో మార్కోని అల్టిమేట్ కంపోజర్. ఎలా వచ్చింది సౌండ్, అది ఒక కుక్కలు రాత్రులు అరుస్తుంటాయి అని వస్తుంటాయి కదా, ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాడు ఆయన మ్యూజిక్. ప్రపంచాన్ని కుదిపేసిన మ్యూజిక్ అసలు. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది మ్యూజిక్. అలాగా దీంట్లో ఎనియో మార్కోని, క్విన్సీ జోన్స్ ఇలా మ్యూజిక్లన్నీ విని ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తేనే ఈ సినిమాకి కౌబాయ్ అంటారు. లేకపోతే మామూలు మ్యూజిక్ చేసాం అనుకోండి, మామూలు హార్మోనీ చేస్తే రెగ్యులర్గా ఉంటుంది. అందువల్ల బ్రాస్ అంతా క్విన్సీ జోన్స్ స్టైల్, తర్వాత కొన్ని స్టైల్ గిటార్స్తో అంతా ఎనియో మార్కోని స్టైల్ యూజ్ చేసి కొన్ని బిట్స్ కూడా వాడికి దగ్గరలో చేసాం కొన్ని. అందువల్ల ఆ ఫ్లేవర్ అలాగే వచ్చి కూర్చుంది, కౌబాయ్ ఫ్లేవర్. కాపీ గీపీ కాదు, పిక్చర్ ఎక్కిందా లేదా అది అడగండి, అంతే. రీచ్ అయిందా లేదా. కాపీ అంటే ఇట్ టేక్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం ఆ ఫ్లేవర్ని 100% చూపించాలండి. కౌబాయ్ ఫ్లేవర్ ఎక్కడ మన కౌబాయ్ లేడు, ఇక్కడ ఎవరు లేరు కౌబాయ్స్. దట్స్ ఓన్లీ మెగాస్టార్, అంతే. ఇండియాలోని ఎవడు ఎన్ని కౌబాయ్లు తీసినా ఓన్లీ మెగాస్టార్. ఆయనలో నా చాము అసలు అది ఏ క్యారెక్టర్ అన్నా కూర్చుంటుంది అక్కడ. సూపర్ అండి, అల్టిమేట్, మామూలు విషయం. అయితే మీరు రావటం ఒక చక్రవర్తి గారి దగ్గర నుంచి వచ్చారు కదా. ఆ చక్రవర్తి గారి కంటే కూడా ముందు నాకు తెలిసి ఇంట్లోనే ఒక సంగీత ప్రపంచం ఫ్యామిలీలోనే ఉంది, బ్లడ్లో ఉంది మ్యూజిక్. ఎస్. కానీ నాన్నగారు అంతా ప్యూర్ క్లాసికల్. వాళ్ళు మహానుభావులు అంతా. మా తాతయ్య గారి దగ్గర నుండి ఆయన సన్యాసిరాజు గారిని, ఆయన విజయనగర సంస్థానంలోనే ఒక మృదంగిస్ట్గా ఉండి నాన్నగారిని పెదనాన్నగారిని ఇద్దరిని సంగీతం నేర్పించి, ఆదిభట్ల నారాయణ దాస్ గారి దగ్గర విజయనగరం మహా విద్వాంసులు వాళ్ళు, మహాపితామహులు వాళ్ళు. అలాగే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వైలన్, ఆ మహానుడు పెద్ద ఆయన విద్వాంసులు. వీళ్ళిద్దరు నేర్చుకొని శాస్త్రీయ సంగీతాన్ని, తర్వాత హిందుస్థానీకి కలకటాకి వెళ్ళి పంకజ్ మలిక్ గారి దగ్గర, సైగల్ గారి దగ్గర అంతా ఇటువంటి సంగీతం నేర్చుకొని వాళ్ళు అంత గొప్ప స్థాయికి వచ్చిన నాన్నగారు అంతా. ఇది కర్ణాటిక్, అటు హిందుస్థానీ రెండు. మాకేంటంటే వాళ్ళు స్టడీ చేశారు కదా, ఆ వైబ్స్ ఉన్నాయి మాకంతే. ఐఎమ్ నాట్ దట్ గ్రేట్, బట్ ప్రజెంట్కి ఏం కావాలి, మేము వచ్చే టైం కరెక్ట్గా బ్రేక్ డాన్స్ స్టైల్ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్, మాకు ఎలక్ట్రానిక్స్ చాలా ఇష్టం. నాకు రాజుకి నేనైతే ఇంకా విపరీతం అన్నీ స్టడీ చేస్తుంటాను ఎప్పుడు. అక్కడి నుండి ఎలక్ట్రానిక్స్ చేయటం వల్ల అక్కడ నుండి మాకు మంచి గ్రిప్ వచ్చింది. యాక్చువల్లీ చిరంజీవి గారి సినిమా ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎట్లా సార్? మేము బిగినింగ్ డేస్ చిన్న చిన్న సినిమాలు అంటే సుమన్ గారు హీరోగా, తర్వాత రాజశేఖర్ హీరోగా, రాజేంద్ర ప్రసాద్ హీరోగా, ఈ చిన్న బడ్జెట్ సినిమాలు ఉంటాయి. ఇది చేసుకుంటూ వస్తే కృష్ణ గారి సినిమా తగిలింది ఒకటి, నా పిలిపే ప్రపంచం, అది పిసి రెడ్డి గారి. అది చేసిన తర్వాత అదే బ్యానర్లో, పద్మాలయ బ్యానర్లో మరణ శాసనం అనే ఒక సినిమా, కిషన్ రాజు గారి హీరో, దానికి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. ఓకే.
మాతో చేయించారు. అది మలయాళంలో పెద్ద హిట్ కెప్టెన్ అనే సినిమా మాతో చేయించారు. ఇది కృష్ణ గారు బ్యానర్, మన హనుమంతరావు గారును బంగారు గారు చేయించేసరికి మాకు అప్పుడే ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ వచ్చింది సింగపూర్కి. రోలాండ్ కంపెనీది S50 అని ఒక శాంపులర్. దాంట్లో అసలు విపరీతమైన టోన్స్ అసలు, అంటే ఒక సింఫనీ ఆర్కెస్ట్రా, ఒక కోర్, కొత్త రకమైన టోన్స్ దాంట్లో. ఒక అది ఎనలాగ్ ఇంటర్ఫేస్ దాంట్లో టోన్లు పెట్టాం. నేను తెప్పించాను సింగపూర్, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను రెహమాన్ ఇద్దరం షేర్ చేసుకుని కొనుక్కున్నాం. అది కాస్ట్లీ అది. అవునా? కొనుక్కొని మేము రెంట్ వేసుకుంటాం, మేము ఏదో షేర్ చేసుకుంటాం. ఇప్పుడు మా రికార్డింగ్లో వేసుకుంటాం, దట్స్ న్యాచురల్ కదా. ఆ ఇన్స్ట్రుమెంట్ని మ్యాక్సిమం, అంటే దాంట్లో ఉన్న టోన్స్ అన్నిటినీ ఆ మరణ శాసనంలో కంప్లీట్గా వాడేసామండి. కంప్లీట్ ఆ సినిమా బిగినింగ్ దగ్గర, మీరు ఇప్పటికే సినిమా చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో హాలీవుడ్లో చేసినట్టు ఉంటుంది. యా, అది చేసేసరికి బయటికి పొక్కింది. అమ్మ ఏంట్రా ఈ మ్యూజిక్ తిమ్మ తిరిగిందండి. అప్పుడు నాగబాబు గారును పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు బ్రదర్స్ కదా, వాళ్ళు చూసి అప్పుడు చిరంజీవి గారికి న్యూస్ వెళ్ళింది, అన్నయ్య వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రాజ్కోటి బ్రహ్మాండంగా ఉంది. అప్పుడంతా ఇళయరాజా గారి ఇదనమాట. ఆ టైంలో మేము వచ్చేసరికి కరెక్ట్గా పట్టుకున్నారు మమ్మల్ని. అప్పుడు ఎముడుకు మొగుడు వచ్చింది. కరెక్ట్ ఎముడుకు మొగుడు రాగానే మాకు చిరంజీవి గారు అంటే, నేను చక్రవర్తి గారు చాలా సినిమాలు పనిచేశాను. దాంట్లో ఖైదీ ఫుల్గా వర్క్ చేశాను. ఖైదీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మా గురుగారితో. అప్పటి నుండి చిరంజీవి గారు సినిమా చేయాలరా మనం చేస్తే అన్నట్టు ఒక లోపల ఉండేది. అది కరెక్ట్గా దొరికింది మాకు. దొరికేసరికి అది చూడండి, అంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, బాగా సీజన్ అయిన తర్వాత ఆయన సినిమా వచ్చింది ఎముడుకు మొగుడు. ఆ టైంలో ఎముడుకు మొగుడిని కుమ్మి పారేస్తాం. ప్రతి పాట సూపర్ హిట్. అసలు ఎముడుకు మొగుడులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్ సినిమానే వేరియేషన్ ఉంటుంది. సినిమా వేరియేషన్. రవిరాజ పిన్సెట్ గారు ఎంత బాగా తీసాడు ఆ సినిమా. అసలు మ్యూజిక్ కూడా ఆయనే చేయించుకున్నాడు. అలాగే అంటే మేము నెంబర్ ఆఫ్ ట్యూన్స్ కూడా చేయలేదు. మాకు చిరంజీవి గారితో ఫస్ట్ చేస్తాం కదా, పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాలన్న ఉద్దేశంతో చేసాము. అసలు నెల్లూరులో థియేటర్, నేను ఆఫ్టర్ 1 year అయిన తర్వాత థియేటర్కి వెళ్ళాను. ఆ థియేటర్ ఓనర్ అంటాడు, ఏమండి మీరు ఇప్పుడు రావటం, మీరు బిగినింగ్ కదా రావాలి, మీ వైభవం చూడండి, మీ పాటలకి ఏంటి అసలు, అంత డబ్బులు ఏంటి ఇసురుకోవడం, అంత బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. స్పెషల్ డేస్లో అప్పట్లో పాటలకి 25 days అయినా, సినిమా 50 days అయినా, సాంగ్స్ వరకు సపరేట్గా ప్రొజెక్షన్ మళ్ళీ చేయించుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఆడియన్స్ లేదండి మాకు పాట మళ్ళీ రిపీట్ అని జరిగేది ఆ రోజుల్లో. అంటే ఇప్పుడంతా ఈజీ, ఇప్పుడు ఎవ్రీథింగ్ అని మనకి ఫోన్లో చూడొచ్చు, దేంట్లో చూడొచ్చు. అప్పుడు ఏమీ లేదు టెక్నాలజీ. అవును. ఆ టైంలో మేము అలా రావటం మేము చాలా అదృష్టం అమ్మా. ఎవరికి దక్కదు ఆ వరం. ఆ 80s 90s మేము రావటమే అది గొప్ప వరం. భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం. అవకాశాన్ని కరెక్ట్గా వాడుకున్నాను. నేను రాజు కానీ 10 years నేను రాజుతో కలిసి బాగా చేసాం. తర్వాత విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నేను సపరేట్ చేసుకుంటూ, ఆయన సపరేట్ చేసాడు. తర్వాత దట్స్ గాన్. అది ఇప్పటికీ మా రాజు ఎప్పుడు మా పక్కనే ఉంటాడు, నాతో ఉంటాడు రాజు. వీఆర్ దట్ ఫ్రెండ్స్ అనమాట. వెరీ గుడ్ ఫ్రెండ్స్. మామూలు విషయం కాదు ఇది. అలా ఇందులో మనో కూడా ఒక పాట పాడించాం మనోతోటి. చిరంజీవి గారికి అంటే బాలు గారే పాడతారు జనరల్గా. అవును. ఇందులో గుమ్మాయించు కొంచెం, లవ్ లగాయించు కొంచెం, కమ్ కమానంది కొంచెం తారా, ఈ పాట మనో గారు పాడారు. ఇది సూపర్ హిట్ సాంగ్. అవును. అండ్ ఇంకోటి పిల్లో జాబిల్లోని, ఆ పాట అయితే ఫుల్ ఒక ఎలా చేసిన ఒక దాన్ని ఏమంటారు, ఈ మెక్సికన్ స్టైల్, అదే ఈ డాన్సింగ్ చేస్తుంటారు వాళ్ళు ఏదో అంటారండి, అదొక తెగ, వాళ్ళు ట్రైబ్స్ లాగా ఆ స్టైల్లో చేసాము మేము. చేస్తే దాంట్లో డ్యాన్స్ చిరంజీవి గారికి మొక్కాళ్ళతో అరిగిపోయి ఉంటుంది. ఇతో ఇలా పట్టుకొని ఇలా డ్యాన్స్ ఉంటుంది, ఇలా చేసాడు. తర్వాత బాధేసిన మాకు, పాపం ఆయనకి హింస పెట్టామరా బాబు మేము. ఎక్కువ స్టెప్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో మీ పాటలు కాంప్రమైజ్ అవుడే, మా పాటలకే. మీ పాటలే అమ్మో, మిగతా అన్ని కూల్గా ఉంటుంది మిగతా పాటలు. మా సాంగ్ అంటే వెతుకోవడం బీట్, ఆయన కనిపిస్తుంటాడు పాట చేసాడు, అయినా కాంప్రమైజ్ అవడు. లైట్ కొట్టి వెళ్ళిపోవచ్చుగా, మేము ఎలాగిచ్చామో దానికి 10 అంతలు చేస్తాడు. రాజ్కోటి నా గ్రేట్. నేను చూపిస్తాను రా నా తడకాది ఆయన మూమెంట్లు. అందువల్ల ఈజ్ స్టార్, మెగా స్టార్. అందువల్ల ఆయనకి చేయాలంటే కూడా మాకు చాలా, అదే చెప్పాను కదా, బీట్ లోపల స్టార్ట్ అయిపోద్ది. అంత ఇంట్రెస్ట్గా చేస్తాం ఆయనకంటే. మీ 50 years, దాదాపు 50 years దగ్గరికి వచ్చినాయి కాబట్టి 50 years జర్నీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు?
50 years మామూలు విషయం కాదు కదా. మ్యూజిక్లోనే ఉండిపోయాం. అవును. ఇందులో అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. జనరల్ ఒక టెక్నీషియన్ తర్వాత సక్సెస్ చూశాను, డౌన్ ఫాల్స్ చూశాను, మళ్ళీ సక్సెస్ చూశాను, డౌన్ ఫాల్స్. ఇది గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉంటుంది. అందువల్ల నాకు అన్నీ ఒకటే ఇలాగ అనిపించేసింది. అంటే ఫస్ట్ అంత సక్సెస్కి వెళ్ళిన తర్వాత డ్రాప్ అయిన తర్వాత ఒకలాంటి చిన్న భయం వేసింది. ఏంటంటే ఇంకా మనం పనికి రావా, ఇంటి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం, మళ్ళీ నా మార్కెట్ ఎలా రావాలి అని ఒక చింతనలో ఉంటే, ఒక డిప్రెస్ మూడ్లే. అది ఎందుకో నాకు మళ్ళీ ట్రిగర్ అయ్యి నాకు నేను మళ్ళీ అలా చాలా కష్టం ఇండస్ట్రీలో రావటం. అవును, మేము మొదట ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అది అలవాటు అయ్యి మళ్ళీ నాకు నేను ఛార్జ్ చేసుకొని నేను రాజు ఇద్దరం మళ్ళీ ఛార్జ్ చేసి మళ్ళీ ముందుకు వచ్చాం. ఎస్, ఎందుకంటే ఈ జనరేషన్కు తెలిసిన ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా మంచిగా హత్తుకుపోయే పాటలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వే కావాలి, నువ్వు నా నచ్చావు కానీ, అరుంధతి కానీ, అరుంధతి, అసలు మల్లేశ్వరి, నువ్వే ఎన్ని పాటలు. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ కూడా ఇప్పటికీ అదే నా అదృష్టం ఏంటంటే అప్పటికీ చేశాయి. ఇప్పుడు 35 years అయింది కథోత్సవం. అవును, ఆ కథోత్సవం స్టైల్ ఇప్పుడు చూడండి, ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఆ స్టైల్. దట్స్ వాట్ వీ డిడ్. అంటే దానికి ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది సార్? హియరింగ్ నాలెడ్జ్, ఎక్కువ వినాలి మ్యూజిక్. అంటే కాపీ కొట్టడం కాదు, ఎంత వింటే మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. బా, ఓ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. ఏది వినకుండా మనం కూర్చొని చేయాలంటే ఎక్కడొస్తుంది? నలుగురి మధ్య నా సంపాదన అంతా ఆల్మోస్ట్ రాజు కూడా కాదు, నా వాటా అంతా నా మొత్తం నా కలెక్షన్స్కే పెట్టేవాడిని. అవునా? సింగపూర్కి వెళ్ళి తెచ్చుకునేవాడిని మ్యూజిక్ కలెక్షన్స్, లేజర్ డిస్క్లు, డివిడీస్, సౌండ్ ట్రాక్స్ అన్ని కంప్లీట్గా తెచ్చుకొని. ఎవరి దగ్గర లేదు నా అదర్ కలెక్షన్, ఇండియాలో ఎవరి దగ్గర లేదు అసలు. గట్టిగా చెప్తాను, ఎవరు ఐ కెన్ ఛాలెంజ్. సర్లే ఇప్పుడు అందరికి ఇచ్చేసాను ఆ సీడీలు గీళ్ళు, ఇంకెందుకు ఏం పెట్టుకుని ఏం చేస్తాను. అవునా? చాలరా బాబు, అన్ని వినేసం అన్ని ఆల్మోస్ట్ అలా కలర్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాలంటే కొత్తగా సంథింగ్ న్యూ. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో చేయాలని ఉంది. అది ఆ టైం వచ్చినప్పుడు జరుగుద్దండి. మీరు ఫాలో అవుతున్నారా ట్రెండ్ మొత్తం? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అదే చేసిన ట్రెండ్, పెద్ద ట్రెండ్ ఏముంది ఇప్పుడు? అదే ప్రజెంట్ బయట జరుగుతున్నది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా? చేస్తున్నాం, బట్ దట్స్ నాట్ కరెక్ట్. మా ఎక్స్పీరియన్స్ మాకు అలా అనిపిస్తుంది. వై నాట్ దిస్, ఇలా వెళ్ళొచ్చు కదా. అంటే సౌండ్ ఇవ్వాలి కానీ రోత పుట్టే సౌండ్ కాదు. సౌండ్లో కూడా ఒక డిజైనింగ్ ఉండాలి. అవును, డిజైన్ లేకపోతే ఆ సౌండ్కి ఇంకా అది ఒక డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టే, లేకపోతే వేరే రకంగా అనుకోవచ్చు. ఒక మ్యూజిక్ అనేది అంత థియరీ అంత ఎందుకు చదివి అంత హాలీవుడ్లో ఇప్పుడు చేస్తున్నారంటే, ఎటువంటి సింఫనీ ఆర్కెస్ట్రా 550 మంది 70 మంది అది 300 మంది ఇంతమంది వాయించిన అందరేసి ఓన్ బాధలు అక్కడ. ఒక దానికి ఒక స్కేల్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఉంటుంది. అది మనకి ఇట్స్ లాసింగ్, చాలా లాస్ అవుతుంది. అయితే కేవలం సౌండ్ ఇచ్చేస్తే చాలు, రోత పుట్టిచ్చేస్తే చాలు. పైగా డాల్బీ అట్మాస్ఫియర్ కూడా వచ్చింది. అంతకుముందు ఓన్లీ స్టీరియో ఉండేది, ఇప్పుడు చెవులు కాదు, ఇప్పుడు తలకాయ కూడా పగిలిపోతుంది. అంత ఓవర్ సౌండ్ తోటి అది ఒక రకంగా ఏమార్చటం. అది దట్స్ చీటింగ్, పక్కా చీటింగ్ బిజినెస్ రియల్లీ. మ్యూజిక్ సైలెన్స్ ఆల్సో మ్యూజిక్, తెలుసా మీకు? తప్పని సైలెంట్ అయిపోతే అందరు సైలెంట్ ఇలా చూస్తారు, అది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చెప్తున్నా, ఆ నాలెడ్జ్ చేయాలి, ఒక డిజైనింగ్ ఉండాలి. సౌండ్ డిజైన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చేస్తే బ్రహ్మాండం చేస్తున్నారు, కానీ లూజ్ అయిపోయి అయిపోతుంది. దాన్ని కరెక్ట్ ప్రాసెస్ చేసి దాన్ని ఎంతలో కావాలి ఇస్తే మటుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు హాలీవుడ్లో ఆయన చేస్తారు హ్యాన్స్ జిమ్మర్, ఎంత ఆయన పెద్ద ఎటువంటి చేశాడు, గ్లేడియేటర్ అని. ఆయన విషయం చెప్పడం మర్చిపోయింది. దీంట్లో ఒక బిట్ కరెక్ట్ శాంపుల్ చేసాం, ఏది హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ది. బ్లాక్ రెయిన్ అని ఒక ఫస్ట్ సినిమా అయింది, అన్ని ఎలక్ట్రానిక్స్తో చేసాడు. దాంట్లో ఒక బిట్ నాకు రాజుకి భలే ఇష్టం. అది ఎలా వస్తుంది, ఒక హెవీ బీట్స్ తోటి వస్తుంది. ఆ మ్యూజిక్ మట్టుకు శాంపిల్ చేసాం నేను, రాజు, దిలీప్, మా రెహమాన్ గారు ఉండేవాడు, వాడితో శాంపిల్ చేయించి ఒక దగ్గర కొత్తలో ఒకడు పారిపోతుంటాడు, వాడు తప్పించుకొని వెళ్ళిపోతుంటే హీరో గుర్రం దగ్గరకు వచ్చి లీజర్గా గన్ను తీసి బుల్లెట్ పెట్టి ఎలా షూట్ ఆ ప్లేస్లో ఇచ్చాం. అది స్టార్టింగ్ టైటిల్ పడిన తర్వాత అక్కడ దాంట్లో ఆ ప్లేస్లో ఇచ్చాం మ్యూజిక్, ఆ శాంపుల్ హ్యాన్స్ జిమ్మర్ది. అది అంటే జస్ట్ ఒక 8 bars సేమ్ ఒరిజినల్ మ్యూజికే, దాన్ని కట్ చేసి శాంపుల్ చేసి ఇంకా మన ఆర్కెస్ట్రా కొంచెం జాయిన్ చేసి స్ట్రోక్స్ యాడ్ చేసి ఇస్తే థియేటర్లో ఉంది. అది పగిలిపోయింది. ఇప్పటికి చూడండి, ఆ బిట్ కొత్తగా ఉంటుంది, న్యూగా. వి యూస్ ద కైండ్ ఆఫ్
అంటే మనం అటువంటి ప్రొడ్యూస్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది, అవును. పైగా ఖర్చులతో కూడా పని అది. మనం చేయొచ్చు అవును. కానీ చాలా టైం అవుద్ది. వాళ్ళన్నీ ఓపిక చేసి ఉండాలి కదా. ఓపిక, ఆ శాంపుల్స్ అన్నీ చేసి వాళ్ళు రికార్డింగ్ చేయటం, అది చేయటం అంత టైం లేదుగా మనకి. 99లో అయిపోవాలి, డబ్బా కొట్టి పంపించాలి డబ్బాలు. ఎస్ ఎస్ అప్పుడు మేము ఇటువంటి ఫ్రేజింగ్స్ తీసుకొని ఆ ఇంపాక్ట్ కోసం ఎస్ దీంతో మన ఆర్కెస్ట్రా జాయిన్ చేసి ఆ టెక్నిక్ తెచ్చిందే మేము. ఎస్ ఎవరికి తెలియదు అసలు, ఆ సీడీ నుండి తీయటం ఎవరికి తెలియదు. నేను చేసేవాడిని అసలు ఇది చాలా బాగుంది బేస్, మనకు అసలు రాదు ఆ బేస్ సస్టైన్ కానీ మనకు అసలు రాదండి. ఓకే. అటువంటిది విని వాటి నుండి శాంపుల్ చేసి మన కీబోర్డ్లో వేసి మళ్ళీ దాంతో ఇంకో నోట్ యాడ్ చేసి ఇలా తెచ్చేవాళ్ళు సౌండ్. ఆ రోజుల్లో 3 ట్రాక్ రికార్డింగ్, ఆ రోజుల్లో ఎస్ 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 మోనో. అవును, మిక్సింగ్లో మీరు అలా తెచ్చి ఇప్పుడు ఈరోజు కొద్దిసేపు అంత సౌండింగ్, ట్రైలర్ చూసి మతిపోయింది నాకు అసలు. ఏంటి అది, ఏమో హాలీవుడ్ వచ్చేసినట్టుంది మ్యూజిక్ అన్నట్టు. చిరంజీవి గారు చెప్తారండి ఇప్పటికి, రాజ్కోటి ఏం చేశారా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్ ఆయన చేసాడు కాబట్టి మేము చేసాం అంతే. ఆ సినిమా ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీమోహన్ రావు అసలు ఆయన చాలా కామ్గా ఉంటాడు. మురళి మంచి డైరెక్టర్, అయినా మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ఓకే. ఆయన సినిమాలు కూడా చాలా, అతను ఉండడం మటుకు చాలా కామ్గా ఉంటాడు, కానీ సినిమా మటుకు వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. అలాగే కొద్దిసేపు కెమెరామ్యాన్ కూడా చాలా మంచి కెమెరామ్యాన్ అండి కొద్దిసేపానికి చేసింది. ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయనకి. ఓకే. ఆ చిరంజీవి గారికి రిలేషన్ అవుతారు ఆయన. ఓకే. ఇట్స్ వండర్ఫుల్. ఒకటే దాసనారాయణ గారికి రిలేషన్ అవుతాడు ఆయన. ఓకే ఓకే ఓకే. ఇట్స్ వండర్ఫుల్ కెమెరామ్యాన్. మొత్తం సినిమా అంతా ఆల్ క్రాఫ్ట్స్ అదిరిపోతలేండి. ఒక దగ్గర గుర్రాలు ఆ కొండ నీరు వెళ్తుంటాయి, క్లోజ్ షాట్ తీసేది పక్క హాలీవుడ్ లెవెల్ అది. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ చోట్లో మేము మ్యూజిక్ ఇవ్వటం అన్నీ. అట్లా ఇప్పుడు మనకి ఆ సినిమాలో ఇప్పుడంటే గ్రాఫిక్స్ ఇప్పుడు అవన్నీ వచ్చినాయి కానీ అప్పుడు అన్ని న్యాచురల్ కదా. న్యాచురల్ గుర్రాలు న్యాచురల్ సౌండ్స్ రికార్డ్ చేశారు. తర్వాత మేము అసలు హార్న్స్ గిన్స్ ట్రంబోన్స్ అని పెట్టి హాలీవుడ్ లెవెలే చేస్తే అంతే ఆ లెవెల్. మళ్ళీ అవకాశం రాదు కదా, దొరికింది కరెక్ట్గా. మేము చిన్నప్పుడు నేను రాజు థియేటర్లో చూసేవాళ్ళం సినిమాలు, కౌబాయ్ సినిమాలు క్రేజీగా. అది మేము మ్యూజిక్ చేస్తున్నప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా అవన్నీ ఆలోచనలు ఉన్నాయి మా దగ్గర. పాయింట్ కనెక్ట్ చేసి బ్రహ్మాండంగా చేసాం. ఇప్పటికి ఉదయసింహం మాకు ఒక మైల్ స్టోన్లో మిగిలిపోయింది. ఓకే సార్, సూపర్ సార్. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు కొదమసింహం గురించి మాట్లాడుతున్నా సార్, ప్రౌడ్గా మీ కళ్ళల్లో తెలుస్తుంది మీ వర్క్ వేస్తుంది, ఇది నాది అని ఇలా లేస్తుందిగా. అలా చెప్పుకున్న సినిమాలు ఇంకా అంటే ఏం చెప్తారు సార్? ఇంకా కొదమసింహం ఓకే, కొదమసింహం కాకుండా ఇంకా ఎముడుకు మొగుడు చిరంజీవి గారిది కదా. ఏదని ఎనీ అలాగంటారా? ఎనీ అరుంధతి మ్యాక్స్ అండ్ కొదమసింహం లాంటి సినిమాకి ది బెస్ట్. పెదరాయుడు పెద్ద హిట్ కదా, పెద్ద హిట్. ఆఫ్ కోర్స్ హలో బ్రదర్, బ్రదర్ అసలు అన్ని పాటలు దాంట్లో కూడా. అండ్ గోవిందా సినిమా రీచ్ అవ్వలేదు కానీ సినిమా కూడా మంచి సినిమానే, అది ఎందుకో రీచ్ అవ్వలేదు. ఆ సెంటిమెంట్ మన నచ్చలేదు మనకి. పాటలు భలే ఉంటుంది దాంట్లో, గోవిందా ప్రతి పాట. శ్రీదేవి కొత్తగా మేము శ్రీదేవి గురించి చేయలే, రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త డైరెక్టర్, ఆయన సినిమా చేయాలి, మంచి టేస్ట్, యంగ్ డైరెక్టర్స్ కదా, మాకు అదొక ఇంట్రెస్ట్. ఎలా పడ్డా సార్ ఈ మామూలుగా డైరెక్టర్లు అంతా ఒక ఎత్తు, రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఎత్తు అంటారు, ఎత్తు కదా. ఎలా పడ్డాడు అదే మా దృష్టం. ఒక పాట ఆయనకి ఇదే చిరంజీవి గారి పాటే, ఇది ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమ. ఆ పాటలో ఒక బిట్ ఒకటి ఇచ్చాను. ఈ బిట్ ఆయనకి భలే ఎక్కేసింది. తర్వాత చెప్పాడు ఆయన, నేను ఎలా మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఈ ఒక పాట నేను బాగా ఆన్ చేసింది, అందువల్ల నేను మీరు కావాలని అశ్విన్ దత్ గారు అడిగాను. ఓకే. అడిగితే యాక్చువల్ దత్ గారు అంటే పెద్ద కాన్స్టిట్యూన్సీ, పెద్ద బ్యానర్ కదా. అప్పుడు మేము ఫామ్లో ఉన్నాం రాజ్కోట్. అడిగేసరికి మాకు వర్మ రాగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు మమ్మల్ని కూర్చొని ఇంటర్వ్యూ చేశాడు ఆయన. మీకు హాలీవుడ్ కంపోజర్స్ ఎవరు తెలుసు అది పేర్లు. ఓహో, కంపోజ్ చేయడానికి ఇంటర్వ్యూ చేశారా? ఇంటర్వ్యూ నన్ను రాజుని పిలిచి చేసి మేము దాంట్లో పండిపోయి ఉన్నాం అసలు. హాలీవుడ్ కంపోజర్లా మొత్తం ఏతి వేస్తాం కంప్లీట్గా. అంత అన్ని కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఆయన ఏదో 2-3 పేర్లు చెప్పాడు, మేము 5-6 పేర్లు వేసి కొట్టేసరికి అర్థమైపోయింది మనకి. ఓ వెరీ గుడ్, ఓకే వీఆర్ డూయింగ్ మ్యాన్. ఆయన చెప్పాడు కొన్ని పేర్లు, ఆలన్ సిల్వెస్ట్రీ అని, దే ఆల్ గ్రేట్ కంపోజర్స్ హాలీవుడ్లో. జెరీ గోల్డ్ స్మిత్ అని వీళ్ళంతా. ఓమెన్ సినిమా చేశాడు ఆయన. ఆలన్ సిల్వెస్ట్రీ అంటే ఆయన ఇది మన స్టీవెన్ స్పిల్బర్గ్ కొన్ని సినిమాలు చేశాడు ఆయన. ఇది టీవీలో దెయ్యం వస్తుంటే పోల్టర్ గీస్ మూవీ. ఓకే. అది ఆయన చేశాడు. ఇది అప్పట్లో అది క్రేజ్.
యాలన్ సిల్వస్ట్రీ, జెర్రీ గోల్డ్ స్మిత్. మేము ఇంకా చాలా పేరు జాన్ విలియమ్స్ అని, హెన్రీ మ్యాన్సిని, జాన్ బ్యారీ అని మాకు తెలిసిన పేరు అని ఎన్నో కంపోజర్స్ ఉన్నారండి. అంటే మీరు ఎలా ఆయనకి ఒక పట్టాన నచ్చదంటారు కదా, ఎలా ఒప్పించారు, ఎంత టైం పట్టింది, ఏంది జర్నీ ఎలా అక్కడ అర్థమైపోయింది అతనికి. ఓ హాలీవుడ్ పేర్లు చెప్పేసరికి ఏ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పరు, అసలు హాలీవుడ్ పేర్లు ఎవరికి తెలియదు. అలాగే ఎవరిని అడగని పిలిచి నేను రాజు అయితే ఆ విషయంలో ఫుల్ ప్యాక్. ఎప్పుడు అయ్యే వింటుంటాను, హాలీవుడ్ స్కోర్స్ వింటుంటాను. అదే చెప్పేసరికి ఆయనకి అర్థమైపోయింది, ఓహో వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. అందుకనే ఫస్ట్ ట్యూన్, ఇప్పుడు ట్యూన్ వినగానే కొంతమంది డైరెక్టర్ ఏమంటారు, ఇంకోటి చూద్దామా, ఇంకోటి ఏదైనా చూద్దాం అంటారు. నెవర్ ఆస్క్డ్ వర్మ. ఫస్ట్ ట్యూన్ ఒకటే ట్యూన్. ఫస్ట్ ఏమనిపించింది తెలుసా? ఫస్ట్ అని వినిపించింది, ఓ నవీనా నవీనా జన్ 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 జన్, ఇది వినిపించింది. ఓకే అన్నాడు అంతే. నెక్స్ట్ ట్యూన్ అప్పుడు ఇంకోటి ఏదో దాంట్లో ఏమున్నాయి, ఇందిర మందిర తత్తన తారా తత్తర తత్, ఓకే అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఇది అమ్మ బ్రహ్మదేవుడు, దానికి మొత్తం ఒక జిమ్ బుమ్ బుమ్ ఒక ఎకోపిలా స్టైల్లో వాయిస్ కోరస్ పాడుతూ దాంట్లో పల్లవి వెరీ గుడ్, ఓకే అని. ఏది 15 నిమిషాలు 3 ట్యూన్లు ఓకే అయింది. ఇప్పుడు 15 నిమిషాలు 3 ట్యూన్లు ఓకే అయింది. ఇంకో 3 ట్యూన్లు ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ అందమా ఫస్ట్ ఓకే, తీసి పక్కన పెట్టు. ఓకే 4 అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకోటి ఏది, ప్రేమంటే తరంతంది, అది ఆయన ఒక ఇన్స్పిరేషన్ వినిపించాడు, ఈ స్టైల్లో నాకు కావాలి కోటి అని. ఓకే ఆయన అడిగాడు కదా అని అదొకటి వేసాం. అది 4. ఇంకోటి ఏదైనా ఉందా గోవింద 5 ఒక హాఫ్ అన్ అవర్లో ట్యూన్స్ ఆల్ ఓకే. అందుకని మాకు అబ్బాయి ఎంత ఆనందం వేసిందండి, అబ్బా ఇద్దరు ఇటు డైరెక్టర్ దొరికితే మనం వర్క్ చేయడానికి. ట్యూన్ ఓకే అయిపోయింది కదా, ఏదో ఓకే అయిపోయింది కదా మేము వెళ్ళి రికార్డింగ్ కొట్టేసి పారిపోవడం కాదు, వర్క్ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. మనం అనుకున్నది ఓకే అయింది కదా. అక్కడ అశ్విన్ దత్ గారు వరం పిలిచి, ఏంటి నువ్వు హాఫ్ అన్ అవర్లో టప్పటం ట్యూన్ ఓకే చేస్తాను, వాళ్ళు నువ్వు కావాలంటే అడిగితే చేసిస్తారే వాళ్ళు, ఎందుకండి నాకు వినగానే బాగుంది, నాకు చాలా నచ్చింది సార్, నాకు పర్ఫెక్ట్ ఓకే, నన్ను డిస్టర్బ్ చేయకండి. కానీ డైరెక్టర్ చెప్పేసరికి ఆయన వదిలేసాడు. అలాగా సూపర్ సూపర్ సూపర్. అది వర్మ కోసం పుట్టిన పాటలేదు, ఇప్పటికీ చెప్తాను. ఆ స్టైలు వేరే అంటే వేరే చేస్తే అర్థం కాదు ఎవరు. ఇప్పుడు ఇందరం తంతరం తంతర తారా అలా అన్నా అనుకో, దాని బీట్తో సహా జింటడా చిట్టడా చిట్టడా జింటడా చిక్, ఇది బీట్ అనమాట. కొత్త రకాల బీట్స్ అనమాట. ఇప్పుడు ఓ నవీనా కూడా దాని కొత్త రకంగా ఉంటుంది, ఆర్గనైజేషన్ అవుతుంది బికాస్ ఆఫ్ వర్మ తీస్తాడని. ఇప్పుడు ఈరోజు మణిరత్నం వచ్చాడు అనుకో, అతను తగ్గట్టుగా ఉంటుంది మ్యూజిక్. శంకర్ వచ్చాడు అనుకో, తనకు తగ్గట్టుగా ఉంటుంది మ్యూజిక్. అవును, ఎవరికి ఏది కావాలో చేసేది, అది ఆ స్టైల్ కావాలి అది. అందుకని అతను కొత్తగా వచ్చేది ఒక శివ చేసి వచ్చాడు. శివ గురించి చెప్తుంటే ఆయన కోపం వచ్చేది, అది అయిపోయింది దాని గురించి చెప్తా ఉంటాడు శివ. సరే ఇప్పుడు ఏదో ఆ పిక్చర్ మళ్ళీ రీరిలీజ్ అది అలాగా. బట్ ఈస్ వండర్ఫుల్ డైరెక్టర్ అండి రాంగోపాల్ వర్మ. సామాన్యుడు కాడు, చాలా హైలీ టాలెంటెడ్. అయితే నాకు ఇప్పటికీ ఆ టైంలో మీరు వచ్చిన టైంలో ఏదైనా వాక్యూమ్ ఉండి వచ్చారంటే ఓకే, బట్ అప్పటికే దిగ్గజాలు ఉన్నారు. ఇళయరాజా గారు ఉన్నారు, చక్రవర్తి గారు ఉన్నారు, ఇళయరాజా గారు ఉన్నారు, ఎంఐఎంఏలు ఉన్నారు, ఇండస్ట్రీని మొత్తం కుదిపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో మీరు వచ్చి ఎదగటం అంటే అది నిజంగా భగవంతుడు ఆశీస్సులు, మా నాన్నగారు మా అమ్మ వాళ్ళ దీవెనలు. అంటే అది ఆ టైం మా కోసం కేటాయించాడు దేవుడు. ఇప్పుడు ఇళయరాజా పెద్ద గ్రేట్ కంపోజర్ ఉన్నా కూడా ఆయనకి ఏమో తగ్గలేదు. మేము ఆయన పక్కనే వచ్చాం అంతే కదా. ఇప్పుడు రేస్ వెళ్తున్నప్పుడు ఒకడు వెళ్తుంటే ఆడు పక్కనోడు వెళ్తేనే ఎవడు ఫస్ట్ సెకండ్ తెలుస్తుంది, అంతేందా? అలా ఆయన పక్కనే కొట్టుకుంటూ వెళ్ళాం అంతే. అప్పటికే ఆయన ప్రూవ్డ్ ఎన్నో హిట్లు ఇచ్చారు, ఆయన కాదని మీ దగ్గరికి అవకాశాలు రావటం అంటే అది. ఇది చిరంజీవి గారి దగ్గర నుండి మాకు అందరూ, బాలకృష్ణ గారు అందరూ మాకు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ మాకు. అంటే రాజ్కోటి ఒక ఆ రోజులో ఒక ఇది అనమాట,
కాంపిటేటివ్గా వెళ్తూ ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు స్టార్స్ అయినా Yeah. ఒక సినిమా పోటీ చిరంజీవి గారు అది చేశారు, నేను ఇది చేయాలని బాలకృష్ణ గారు, అవును. లేకపోతే నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు చేయాలని ఆ వీళ్ళు. పోటీ ఉంటేనే కదమ్మా ఇప్పుడు మాకు పోటీ ఇళయరాజా గారు ఉన్నారు కదా, Yes. అది ఆ ఉండడం బట్టే మాకు ఇలా మ్యూజిక్ పుట్టింది. Yes, yes. లేకపోతే ఎవరు పోటీ లేదనుకో ఇక మేము కూర్చొని మేము కొట్టింది మ్యూజిక్ అంటే అంతే కదా. ఇళయరాజా గారు ఉన్నట్టు ఆయనకి ధీటుగా చేయాలరా, Yes. ఆయనకి రీచ్ అవ్వకపోయినా కొద్దిగా ఆయన పక్కన వెళ్ళాలి అని చేశాం. Yes, yes. భగవంతుడు నిజంగా మా ప్రేక్షకులు నిజంగా ఆడియన్స్ Yes, yes, yes. మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఫిలిం ఇండస్ట్రీ ఆదరించింది, అందరు హీరోలు ఆదరించారు. Yes, మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి మేము ఉన్నామంటే కష్టపడ్డాం. అవును. ఓవర్ నైట్ కాదు, రాత్రింబౌళ్ళు కష్టపడ్డాం. Overnight. తెచ్చుకోండి. ఈరోజు నా పాటలు వినండి, అవును. మా పాటలు కోటి సాంగ్స్ వినండి, హెడ్ ఫోన్ వేసుకుని వినండి. మీరు అసలు ఎంత డీటెయిల్డ్గా వర్క్ చేసాం. Mm. ఆర్గనైజేషన్ కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ. Mm, mm, mm. నేను కంపోజిషన్ పట్టించుకోను నేను ఎక్కువగా. ట్యూన్ ఓకే డైరెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని ప్రెజెంటేషన్ గురించి ఎక్కువగా వర్క్ చేస్తాను. Yes, yes, yes. అందుకని అంతమంది ఆర్కెస్ట్రా పెట్టుకొని వాళ్ళతో కూర్చొని వర్క్ చేసి ఎన్నెన్నో అనుకొని చేస్తాం. అన్నీ జరిపించాడు భగవంతుడు నిజంగా. Yes, yes. ఒక పక్క చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు, ఇంకొక పక్క మిగతా హీరోలందరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళారు. బాలకృష్ణ గారు ఉన్నారు, అవును, ఆయన కాంబినేషన్ కూడా మంచి హిట్లు పడ్డాయి సార్. hits. ఇప్పుడు బంగారు బుల్లోడు, ఎస్, తర్వాత పెద్దన్నయ్య, తర్వాత ఎన్నో ఉన్నాయి. ఆయన బాలగోపాలుడు, ఎస్, ఆయనకి హిట్స్ ఇచ్చాం. ఇటు నాగార్జున గారికి అల్లు బ్రదరు, ఇంకా ఇద్దరే, అవును, విక్కీ దాదా, అన్ని హిట్స్ ఆల్మోస్ట్ మ్యూజికల్గా. తర్వాత వెంకటేష్ గారికి ఫస్ట్ శత్రువు, అక్కడ నుండి మళ్ళీ నువ్వు నాకు నచ్చావు, అక్కడ అలా పడ్డాయి. తర్వాత తరుణ్ వచ్చాడు, యంగ్ స్టార్ వచ్చాడు తరుణ్. అవును, అవును. తరుణ్ నుండి కొత్త రకమైనటువంటి ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ క్రియేట్ చేశాను. నువ్వే కావాలంటే వేరే ట్రెండ్ మ్యూజిక్ టోటలీ మిలీనియమియా. నువ్వే కావాలి పాటలు అంటే ఏడుస్తున్నారు అంతే కదా థియేటర్లో కళ్ళు. అంటే అది పాటలు కూడా దానికి వేరే స్టైల్ చేశాను అసలు. అసలు మిలీనియమియర్కి వేరే కొత్త, అసలు మ్యూజిక్లోనే వేరే కొత్త ఫ్లేవర్ చూపించాలి అన్నట్టు అనుకున్నాను. బట్ నాకు జరగలేదు అది. ఓకే, ఓకే. అన్ని ట్యూన్స్ చేశా, ఎక్కలేదు మా వాళ్ళకి. ఓకే, విజయభాస్కర్ గారు డైరెక్టర్కి, అవును, రవికిషోర్ గారికి. సరే ఎక్కలేదు, సరే ఈ స్టైల్ ఎలాగో ఇది చేయబట్టే ఇంకా సూపర్ హిట్ అయ్యాను కానీ నేను, మంచి హిట్ అయింది నాకు. ఎస్, ఎస్, ఎస్. మ్యూజిషియన్స్కి ప్లస్ సింగర్స్కి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో అవుట్పుట్ మీద చూపిస్తూ అంటారు. చాలా కాలం తర్వాత బాలు గారిని కాదని ముంబై నుంచి సింగర్స్ని తేవటం, ఈ జర్నీలో కొంత అలజడి, కోటి గారి దగ్గర కొన్ని విషయాలు బాలు గారికి కోటి గారికి కొన్ని జరిగినాయని, లేకపోతే పలానా సింగర్కి పలానా కోటి గారికి జరిగినాయని, కొందరిని ఎంకరేజ్ చేస్తారు, కొందరిని తొక్కేస్తారని, ఇట్లాంటివి వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది సార్? ఏమి లేని కాడ ఏదైనా వచ్చినప్పుడు మేము అవన్నీ పట్టించుకుంటేమా అసలు మ్యూజిక్ చేయలేము అసలు. అర్థమైందా? ఈ డిస్టర్బెన్స్ ఏది పెట్టుకోం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మాకు అందరూ కావాలి, అవును, అందరినీ ఎంకరేజ్ చేయాలి. అఫ్కోర్స్ బాలు గారు అన్ని పాటలు అయినా పాడతాడు, అప్పుడు మేము మనం తెస్తాం ఒకసారి. తర్వాత లేటర్ ఆన్ ఏంటి, అందరూ బాంబే సింగర్లంతా వచ్చి పాడారు. ఎవరు పాడినా హిట్టే కదా సాంగ్ ఇస్ హిట్. అది ఆయన పాడాడు ఈయన పాడిన ఎవడో కాదు, అందరికీ అవకాశాలు రావాలిగా. అవును. ఇప్పుడు నేను ఒకటే స్టైల్ అవ్వకూడదు, మళ్ళీ మొనట్నెస్ అవ్వకూడదు. అన్ని బాలుగారు పాడుతున్నారు, ఒక చేంజ్ ఉంటుంది కదా అని బాబా సైకిల్తో పాడించాం. ఇది రూపు తెరా మస్తానా చిరంజీవి గారి మీద. ఇప్పటికీ అది బాక్స్ ఆఫీస్ హిట్. అది వై దట్, అది బాలుగారు పాడచ్చు, ఆయన బ్రహ్మాండ పాడతాడు. ఒక కొత్త వాయిస్ కొత్తగా రావడంలో అది కొత్త న్యూ ఫ్లేవర్ని ఇచ్చింది చిరంజీవి గారి మీద. కొత్త స్టైల్, ఆయన డాన్సింగ్కి డిఫరెంట్గా అనిపించిన పాట. అలాగే కైలాష్ గారితో పాడించాం, ఇది జయజమ్మ పాట, అది అంత రీచ్ అయింది. అలాగే కుమార్ షాను తోటి అది వెన్నలేదు వేకువేదు నీకు తెలుసా మరి నువ్వు నాకు క్లైమాక్స్ సాంగ్. మల్లీశ్వర్లో నీ నవ్వులే మల్లెల్. సీ దిస్ ఆల్ ఆ పాడటం వల్ల కొత్తదనం వచ్చింది పాట, న్యూ ఫ్లేవర్ అంతే. అంతేగాని బాలు గారికి అప్పుడు కోపం వచ్చేది, వాళ్ళతో పాడుతున్నాం అని. ఒకసారి నేను ఓపెన్గా అడిగేసాడు ఏంటంటే, ఎందుకు బాబా సైకిల్ పాడాలి, వేరే సంగతి మేము పాడినాము. గురించి ఊరికే ఒక చిన్న ట్రయల్ అండి, అర్థం భాష లేదు ఏమీ లేదు, అర్థం పాడిస్తావు నువ్వు. లేదు గురుజీ అది అయిపోయింది. ఆయనకి చాలా కోపం. అలాగే ఉదిత్ పాడినా కూడా, శంకర్ మహాదేవను, ఎందుకు జయసుదాస్ గారు పాడినా కూడా ఒప్పుకోడైనా. అప్పటికి మేము ఆ రోజులు ఏం జయసుదాస్ గారికి ఓన్లీ పేతా సాంగ్స్, ఆయనకి ఒక స్టైల్ ఆఫ్ ఉంటుంది కదా సింగింగ్, అయ్యా పాడించేవాళ్ళు ఆయనతోటి.
దానికి కూడా ఆయన కొంచెం ఒకలాగా మోహన్ బాబు గారి సినిమాలకు ఎక్కువ పాడించారు అనుకుంటు కదా. మోహన్ బాబు గారు అయినా ఎక్కువగా జేసస్ గారు పాటించింది. అవును, అదో కొత్త ఫ్లేవర్ తెచ్చాడు ఆయన కూడా. జేసస్ గారు లేకపోతే తెలుగులో ఆయన ఎక్కువ ఏం లేదు ఆయనకి. కేవలం మోహన్ బాబు గారి వల్ల చాలా పాటలు పాడాడు. ఓకే, ఆ వాయిస్ సిల్కీ వాయిస్, ఓ మై గాడ్. ఎస్, అసలు ఆ మైక్లో పాడుతుంటే హాల్ నిండిపోద్దాం, అలాగా థియేటర్ నిండిపోద్ది ఆ వాయిస్. ఎస్, బాలు గారు కూడా మైక్ దగ్గరికి వెళ్ళి పాడితే అమ్మో అమ్మో మహానుభావులు వాళ్ళు. ఎస్ ఎస్. ఇంకొకసారి ఇక్కడ మనకి చాలా కలెక్షన్ ఉన్నాయి, చాలా మీరు క్రియేట్ చేసిన వండర్స్ ఉన్నాయి బయట. రాయల్టీ విషయంలో రాయల్టీ వస్తుంది అని, రాయల్టీ తీసుకోవాలని చెప్పేసి ఇళయరాజా గారు ఫైట్ చేసిన తర్వాత ఎక్కువ మ్యూజిషియన్స్ అందరికీ హెల్ప్ అయిందనో లేకపోతే ఉపయోగపడిందనో ఇది వింటున్నాము. అది కరెక్టేనంటారా? ఇళయరాజా గారు ఎక్కువ రాయల్టీ కోసం ఫైట్ చేశారని చెప్పి మీరు ఇళయరాజాని బుక్ చేస్తున్నారు. ఇళయరాజా గారిని బుక్ చేస్తే అగ్రిమెంట్ ఇస్తాడు. ఇది పేమెంట్స్ ఎలా ఉండాలి, మోడ్స్ ఎలా ఉండాలి, నీకు ఆడియో కంపెనీ నీకు సంబంధం లేదు, నాదే క్యాసెట్, ఎక్కువ క్యాసెట్స్ అయింది ఉంది, ఓన్ కంపెనీ. ఓన్ కంపెనీ నీకు ఒక 5 క్యాసెట్లు కాంప్లిమెంటరీ ఇస్తాం అని అగ్రిమెంట్లో ఉంటుంది. మీకు సంబంధం లేదు ఆడియో రైట్స్, కంప్లీట్ ఆయనకి ఎక్కువ రికార్డ్స్కి వెళ్ళిపోద్ది అది. ఓకే, అలా ఇష్టం ఉంటే నువ్వు చేసుకో, లేకపోతే అన్నట్టు ఉండేది ఆయన. అవన్నీ ఎవరు చూస్తారు వెళ్ళి, మాకు ఇళయరాజా కావాలని వెళ్ళి కూర్చొని సంతకాలు పెట్టాడు. అలా చేసి ఆ డిసిప్లిన్ తెచ్చాడు. గ్రేట్ ఇళయరాజా గారు ఆ విషయంలో. ఆ డిసిప్లిన్ తెచ్చాడు. సో ఇప్పటికీ ఆయనకి ఆ రైట్స్ అంతా ఆయనకి వెళ్తుంది. ఇప్పుడు ఏది తమిళ్ ఎన్ని హిట్ సాంగ్స్ ఆయన చేసిన రైట్స్ అని ఆయనకి వెళ్తుంది. మాకేంటి తెలుసా, మాకు అయితే మన తెలుగువాడు అవటం మనం చేసిన పొరపాటు. తెలుగువాడుగా పుట్టడం ఒక రకంగా. ఇక్కడ ఏంటంటే మేము ఒక్కసారి నేను రాజు ఒక క్యాసెట్ కంపెనీ పెట్టాం, ఆర్కే క్యాసెట్స్ అని పెట్టి, దాంట్లో సాంగ్స్ అన్ని మనం కూడా రిలీజ్ చేద్దాం, ఇళయరాజా చేస్తున్నారు కదా అని చేసేసరికి ఫస్ట్ సినిమా చిరంజీవి గారిది అడిగాం. ఇది త్రినేతుడు ఫస్ట్ సినిమా. చిరంజీవి గారు చేస్తే మనకి మైలేజ్ సేల్ బాగుంటుంది, రీచ్ ఉంటుంది అడిగితే నాగబాబు వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు అవుట్ రేట్కి ఎక్కువ డిమాండ్ చేశారు, సమ్ ల్యాక్స్. ఆ రోజు మేము ఇచ్చే పరిస్థితి కాదు, మేము అవుట్ రేట్ కాదండి, మేము సేల్ని బట్టి మేము ఇస్తామంటే ఒప్పుకోలేదు. అక్కడ సరే మేము దాన్ని ఏం సీరియస్ తీసుకోవాలి. ఆ తర్వాత వేరే రకంగా మా గురించి పొక్కిచ్చేసారు. ఏంటి, ఆడియో రైట్స్ ఇవ్వకపోతే రాజ్కోటి మ్యూజిక్ చేయట్లేదు అని ఒక కలర్ ఇండస్ట్రీలో వెళ్ళిపోయింది. వీళ్ళు చేయలేదు కానీ వేరే వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరో చేసి మాకు అసలు సినిమాలు లేకుండా చేశారు. మొత్తం బాయ్కాటెడ్. రాజ్కోటి ఈజ్ బాయ్కాటెడ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఎంత డిమాండ్ చేస్తున్నాం, మేము ఎవరిని డిమాండ్ చేయాలి ఇంతవరకు. ఇప్పటికీ ఎవరిని డిమాండ్ చేయము. వచ్చింది అంటే నాకు వర్క్ చేయాలి, మ్యూజిక్ అంటే మా కూలీలు ఎంత కావాలో అడుగుతాం, ఇస్తే ఇచ్చారు, లేకపోతే ఏదో సంథింగ్ వాయిమేటిక్ చూసి వెళ్ళిపోతాం. ఇది ఇలాగ మమ్మల్ని బాయ్కాట్ చేసేసరికి నేను రాజు దాదాపు 1.5 year ఒక్క తెలుగు సినిమా కూడా లేదు మాకు. ఆ టైంలో కన్నడ ఫీల్డ్కి వెళ్ళాం. మాకు కాటగడ్డ ప్రసాద్ గారని ఆయన మాకు మళ్ళీ లైఫ్ ఇచ్చాడు. కన్నడ ఫీల్డ్లో ఎన్ని సినిమాలు ఇచ్చాయంట మాకు. అతను సాయి ప్రకాష్ డైరెక్టర్, అతను అక్కడికి కన్నడ ఫిలిమ్స్ అని. అప్పుడు మాలాశ్రీ ఆవిడ సూపర్ స్టార్ అక్కడ. అవును. తర్వాత ఈయన రాజ్ కుమార్ గారు కొడుకున్నాడు కదా, శివరాజ్ కుమార్, ఆయన సినిమాలు గడిబిడి అలియా అని అన్ని సూపర్ హిట్స్ మేము చేసి. నేను కన్నడలో చేసేసరికి విష్ణువర్ధన్ గారిది, విష్ణువర్ధన్ నేను చేశాను ఒకటి సోలోగా, అది జీవనది అని సూపర్ హిట్. అది కూడా దాంట్లో పాట ఇప్పటికీ అది ఒక మా తెలుగు తల్లి, మన తెలుగు పాట ఉంది చూస్తా, మా తెలుగు తల్లికి అలాగ ఒక పాట మిగిలిపోయింది కన్నడకి. కన్నడ నాడలి జీవనది ఈ కావేరి అని పాట. కన్నడ నాడలి జీవనది ఈ కావేరి, ఓ జీవనది ఈ కావేరి. బాలు గారు పాట సూపర్ హిట్. ఇప్పటికి బాలుగారు కర్ణాటకలో ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ ఈ పాట పాడతారు. అంత ఇప్పటికీ రూట్స్కి వెళ్ళిపోయింది. అది అలాగే కన్నడ సినిమా చేస్తుంటే అప్పుడు చిక్ బమ్ అని ఒక ఆల్బమ్ చేసాము నేను రాజ్. అదే రెహమాన్ స్టూడియోలో వాడే రికార్డ్ చేశాడు దిలీప్, ఆయన స్టూడియోలో చేసాం. అది సెన్సేషనల్ హిట్ అయిపోయింది ఆల్బమ్, సెన్సేషనల్ హిట్. అప్పుడు ఇండస్ట్రీ వాడంతా తెగ ఆ పాటలే వింటూ చేసుకోండి. అప్పుడు మా రాజుగోడి పిలవండి రా మళ్ళీ పిలిచి మళ్ళీ స్టార్ట్ అయ్యి. ఈవి సత్యనారాయణ మాకు ఈవి సత్యనారాయణ గారు అదే మేఘమా మరువకే టంగ్ 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 ఆ బిట్ వస్తుంది. అవునవును. ఆ పాట సీతారథ గారు అబ్బాయి. అక్కడ నుండి మాకు మళ్ళీ రీబర్త్ అనమాట. మాకు నేను రాజ్
అక్కడి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సూపర్ అండి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అవును. ఆ పాట కానీ దాంట్లో పాటలు కూడా అన్ని పాటలు హిట్ అయ్యాయి. అక్కడ మాకు మళ్ళీ ఒక రావటం. ఇండస్ట్రీ అందరూ తెలుసు మాకు. అందరూ సక్సెస్ ఉన్నప్పుడు అంతా దగ్గర ఆహా కౌలించుకుంటారు, లేనప్పుడు అది చూసి చున్నట్టు వెళ్ళిపోతుంటారు. ఈ న్యాచురల్ అన్నీ చూసేవాడిని. ఇలాగే ఉంటుంది మనుషుల తీరు, మా ఇండస్ట్రీ తీరు. ఎవరు వచ్చేసుకుంటారు. సక్సెస్ ఓన్లీ సక్సెస్ కౌంట్స్. సక్సెస్ లేకపోతే అసలు ఎవరు పట్టించుకోరు. ఫ్రైడే మారిపోతుంటుంది. అంతే. ఇప్పుడు ఇంకా డే బై డే. ఇప్పుడు డే బై డే. అప్పట్లో సినిమాలు ఏమైనా సంవత్సరాలు లేకపోతే 50 days 100 days 175 days ఉండేది. ఇప్పుడు అది లేదు. డే బై డే మీరు అన్నట్టు వీకెండ్ మారిపోతుంది మొత్తం. అలాగా అన్ని రకాలు అన్ని చూసి వచ్చాం. పెయిన్స్, సక్సెస్, ఇంకా అన్ని స్ట్రగుల్స్ పడి 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 వచ్చి రాటు తెలిపే ఉన్నాము. ఇప్పుడు మాకు ఎవరు ఏం చేసినా మాకు ఏమి అసలు ఒక్కటి కూడా మాకు అసలు అంటదు. అంతకత ఏది వేరే అంత క్లియర్ క్లెన్స్డ్ ఫుల్లీ. అంటే అనుభవాలే తెస్తాయి ఇవన్నీ. అనుభవాల్లో కూడా కొంతమంది అంటే పాపం వేరే రకంగా అయిపోయి భయపడిపోయి జీవితంలో అయ్యో మన పైకి రామా ఇంతేనా మనం అని అలా ఇదిగోండి. అది పెరిగితనం. అలా ఉండకూడదు. ఇప్పుడు లైఫ్ ఇస్ అ ఛాలెంజ్ ఆల్వేస్. ఎప్పటికీ నా ఛాలెంజ్ రెడీ. ఇప్పుడంతా నా వయసు చెప్పను, నా ఎక్స్పీరియన్స్ బట్టి అనుకోవచ్చు కదా. అవును. స్టిల్ ఐఎమ్ ఫైటింగ్. వస్తే బొమ్మడానికి రెడీగా ఉన్నాం మనం. ఒకప్పుడు 2 రకాల ట్రెండ్లు నడిచి మ్యూజిక్కి, అది మీరు ఇచ్చిన లిరిక్కి సాంగ్ రాసేవాళ్ళు, సాంగ్ రాసిన తర్వాత లిరిక్ చేయటం, 2 పద్ధతులు ఉన్నాయి. మీరున్న టైంలో ఎక్కువ ఏది నడిచేది సార్? మీకు కంఫర్ట్ ఏది ఉండేది? ట్యూనే కదా. అన్ని ట్యూన్స్ ఇస్తేనే దాంట్లో మేము ఆర్కెస్ట్రేట్ చేయడానికి, కొత్త బీట్స్ చేయడానికి ట్యూన్లో ఉంటుంది అన్ని. ఇప్పుడు రాసిన దానికి ట్యూన్ చేసాం అనుకోండి, వాళ్ళు 1 మీటర్లోనే రాస్తారు. అవును. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు ఎక్కండయ్యా బాబు వచ్చిందయ్యా బండి ఎక్కండయ్యా ఇది ఎక్కడ వస్తుంది? వాళ్ళు అలా రాయలేరు పాపం. వాళ్ళు ఎక్కండయ్యా బాబు వచ్చిందయ్యా బండి వేరే తాళంలో రాస్తారు. ఇవన్నీ ఇలా పుడుతుంటాయి మాకు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏ పని అందం ఇందవడం కానీ, ఏ పటన అత్తమ్మ కూతురో కానీ, ఇవన్నీ ఆల్ ట్యూన్స్. తట్టం తర తన్నానే తన్నా తర నన్న అత్తో అత్తమ్మ కూతురు మొత్తంగా ఎత్తు చూపించమందిరు. అది ఇలా అన్ని ట్యూన్స్. ఇంకొకసారి మనకి మ్యూజిక్ డైరెక్టర్లు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక్కొక్కళ్ళకి రెమ్యునరేషన్లు ఏంటంటే ఒకళ్ళు 5 కోట్లు, ఒకటి 10 కోట్లు, ఒకళ్ళు ఇంకేది 4 లాంగ్వేజ్ల రైట్స్, ఇవన్నీ ఉన్న హ్యూజ్ అమౌంట్ అనేది కనపడుతుంది. మీరు చేస్తున్న టైంలో ఎలా ఉండేది సార్? థియేటర్కి రెంట్ కట్టి అసలు మాకైతే అసలు లక్షలు అంటే అనేది లక్షలు అడగటం చాలా ఎక్కువ ఆ రోజుల్లో. ఈ రోజులు అంత కోట్లు అంటే అది కాలం. మనం ఏం చేస్తాం? ఎవరి మీద మనం పడతాం వెళ్ళి? నాకెందుకు ఇవ్వలే, మేము అంత సూపర్ హిట్ చేసాం మ్యూజిక్లు, మాకెందుకు ఇవ్వలేని అడుగుతామని చెప్పు. ఒక ఆడియో రైట్స్ అడిగినందుకే మమ్మల్ని తీసి బాయ్కట్ చేశారు. ఇప్పుడు ఏమన్నా డబ్బులు అడిగితే డిమాండ్ ఉండేది కదా, పాతేసేవారు మమ్మల్ని. మీరు రేజ్లో ఉన్నారు కదా, డిమాండ్ ఉండేది కదా మీకు. అడిగితే ఇవ్వాలి, కానీ అంత డిమాండ్ చేసేవాడు కాదు. అంత తెలుసు మనకి. అదే ప్రతి ఒక్కళ్ళమ్మా నాకు ఒక రకంగా చెప్పడం రామ్ గోపాల్ వర్మ ఒక్కడే కొత్త మాకు. వర్మ ఒక్కడే కొత్త. హైదరాబాద్ వచ్చాడు అతను డైరెక్టర్గా, ఇక్కడ స్టూడియోలో పనిచేస్తూ అన్నపూర్ణ స్టూడియోలో. అలాగే మాకు మిగతా అంతా దాసనారాయణరావు అసిస్టెంట్లు, తర్వాత దాసనారాయణ గారు అసిస్టెంట్లు, తర్వాత రవిరాజా పెన్శెట్టి గారు అసిస్టెంట్లు, ఇలాగా ఈవి గారు అసిస్టెంట్లు, వీళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళతో వర్క్ చేసాం. అదేనా రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్లు. అందువల్ల మాకు ఇండస్ట్రీలో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాడు బ్రదర్స్. మాలో మేము డిమాండ్ చేసుకునేవాడు. ఒకవేళ నేను అంత పీకిల్ డిమాండ్ చేసినా కూడా ఇచ్చి తీరాలి వాళ్ళు. అప్పుడు మేము రాజ్కోటి ఎవరు లేరు అక్కడ వెనకాల, 100 kilometers ఎవరు లేరు మా చుట్టూ. ఇవ్వాలి, కానీ వీ నెవర్ డిమాండెడ్. ఓకే. రాజు అంత స్వీటు, వాడికన్నా నేను కొంచెం కోపిష్ని. నేను రాజు అన్న చాలా సాఫ్ట్ మెత్తవాడు. కానీ నేనేదో చెప్తే కూడా రాజు వద్దురా కానీ చదవండి, ఓకే కోటి నువ్వు ఎలా చెప్తాడు ఓకే అంటే ఇలా కూల్గా ఉండేవాడు మేము. అలాగా జరిగిపోయింది అన్నీ. ఓకే. ఇప్పుడు అన్ని సూపర్ హిట్ అయినా కూడా ప్రొడ్యూసర్ కానీ మాకైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇంతవరకు ఎవరు ఏం చేయలేదు మాకు. అది కూడా ఇవ్వలేదు మాకు. చెప్తున్నా, అన్ని హిట్లు ఇచ్చాం. ఏది ఒకటి పిలిచి
రే ఇంత బాగా చేశారా మ్యూజిక్ వల్ల అసలు ఎంతో ప్లస్. మేము ఇవన్నీ పట్టించుకుంటే ఎన్నో ఉంటాయి అవును. కానీ మనం ముందుకు వెళ్ళాము. Yes. అన్నీ లైట్గా తీసి పారేసేవాళ్ళు అంతే. ఎస్ ఎస్. చిరంజీవి గారు చెప్తుంటారు చూడు, వెరీ లైట్. ఏదన్నా అలా చూసి చోటు వెళ్ళిపోతూ ఉండాలి, విన్నట్టు వెళ్ళిపోతుండాలి. ఆ మెథడే ఫాలో అయ్యాను. ఓకే, వెరీ గుడ్. లేకపోతే ఇండస్ట్రీలోనా ఎస్ ఎస్. రకరకాలుగా ఉంటాయి కదా, మీకు తెలుసు కదా ఇండస్ట్రీ. వాట్ ఇస్ ఇండస్ట్రీ? ఎస్. కొత్తగా వచ్చిన కుర్రోళ్ళలో మీకు బాగా దగ్గరైన కుర్రోళ్ళు, లేకపోతే మంచిగా పాటలు బాగానే చేస్తున్నారు కుర్రోళ్ళు? ఇప్పుడు కంపోజర్స్ పర్లేదండి. ఇప్పుడు అతను కొంతమంది బేబీ అని ఒక సినిమా చేశాడు, అవునవును, అతని స్టైల్ బాగుంది. ఇంకో ముస్లిం కుర్రాడు అతను చాలా బాగా చేస్తున్నాడు, బాగుంది, స్టైల్స్ బాగున్నాయి. కోర్స్ తమన్ ఇప్పుడు ఆయన ఫామ్లో ఉన్నాడు, తమన్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి గుడ్. తమన్ ఆల్సో డూయింగ్ గుడ్. సినిమాకి ఏం కావాలో కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఆ సినిమా ఆడేంత వరకు ఉంటుంది, వెళ్ళిపోతుంది, చాలుగా. ఈ 10 కాళ్ళ పాట ఉండే పాట ఎవరికి కావాలి ఇప్పుడు? అది మేము చేసాం, మా పాటలు వినుకోండి. ఇది అప్పుడప్పుడు విని పారేసింది అంతే అన్నట్టుంది. మా పాటలు వింటుంటే మాకేదో రాయల్టీ చిల్లర పడుతుంటుంది. మాకు యూట్యూబ్లో 10 సార్లు విన్నారనుకో, మాకేదో చిల్లర పడుతుంది, ఏదో ఆ డబ్బులు వస్తుంటుంది, సరదాగా హ్యాపీగా ఏదో మా ఆడియన్స్ మాకు బెస్ట్ చేస్తున్నారు, హ్యాపీగా మా పాటలు వింటూ అని ఆనందంగా ఉంటుంది. ఓకే ఓకే. మీరు చెప్తుంటే అర్థమవుతుంది కదా, అప్పటికప్పుడు హాట్గా అంతే. అప్పుడు సినిమా ఉన్నంతరికే, అది ఆ సినిమా థియేటర్లు ఉన్నంతరికే ఉంటాయి ఆ మ్యూజిక్ కానీ పాటలు కానీ, తప్ప టపా ఎత్తి పారాటం మళ్ళీ నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ అంటే అది మ్యూజిక్ డేట్ తప్పు కాదు నేను చెప్పింది. అదే టోటల్ టెక్నాలజీ కానీ ఆడియన్స్ పల్స్ మూడ్స్ కానీ ఎప్పటికప్పుడు కొత్తదనం వెళ్ళిపోతుంది, అలా మారిపోతుంది. ఓకే. దానికి మ్యూజిక్ ఏం చేస్తారు పాపం, డైరెక్టర్స్ ఏం చేస్తారు, ఎస్, ఎన్ని క్రియేట్ చేయాలి. ఈరోజు రాజమౌళి ఆయన చూడు ఎటువంటి ఎంత కష్టపడతాడు, గొడ్డు చాకిరి. అసలు ఒక సినిమా హిట్ చేయాలంటే డైరెక్టర్ పల్స్, అది కంప్లీట్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఈవెన్ మ్యూజిక్ ఆల్సో, ఆ గ్రిప్ లేకపోతే నీకు విజువల్స్ తోటి ఆ మ్యూజిక్ మ్యాచ్ కాదు అసలు. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఆయన. అలా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మిగతా డైరెక్టర్స్ అందరూ ఈజ్ ఇన్స్పిరేషన్. ఈరోజు మన తెలుగు సినిమాని అక్కడ హాలీవుడ్ లెవెల్కి తీసి వెళ్ళిపోయాడంటే ఎంత గొప్ప విషయం అది. ఎస్. అయితే మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెహమాన్ గారు ఉన్నారు, రెహమాన్ గారు వర్క్ చేశారు. రెహమాన్ గారు మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు మీరైతే గారు గీరు అంటారు వీళ్ళందరినీ. అప్పట్లో మేము మాకు చెన్నైలో ఏంటి సార్, ఇళయరాజా గారైనా సరే, ఎంఎస్ పేర్లు ఏకవచనమే. ఇళయరాజాడా, ఎంఎస్వీడా ఇలా అంటాం మేము చెన్నైలో. ఇక్కడ గారు అనకపోతే అబ్బా నాకేదో గర్వం వచ్చేసి వాళ్ళు ఏదో గారు అనకుండా తక్కువ మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారు కొంతమంది. మాకు అది అలవాటు చెన్నైలో. అదే మీతో పాటు కలిసి పనిచేసి మీ దగ్గర పనిచేశారు కదా. రెహమాన్ అంటే నా దగ్గర పనిచేసినాడు, మణి శర్మ, తర్వాత హ్యారిస్ జయరాజు, తర్వాత తమను. తమన్ కూడా మీ దగ్గర ఉంటుందా? ఓకే. అసలు దేవి శ్రీప్రసాద్ వాడు ఫస్ట్లో మ్యాండ్లిన్ అని అప్పుడు పాటలు పాడటం అన్నట్టు ఉండేవాడు. మా స్టూడియో రికార్డింగ్ జరుగుతుంటే వచ్చి అబ్జర్వ్ చేసేవాడు అతను. ఓకే ఓకే. మ్యూజిక్ ఎలా, బీట్ ఇలా ఉంటుంది, ఆర్కెస్ట్రా ఇలా చేయాలి అని అబ్జర్వ్ చేసేవారు వాళ్ళు. ఇవన్నీ ఎవరు ఎలా వచ్చారు స్టూడియో లోపలికి. ఇప్పుడు నేను బాగా ఈజీగా అందరికీ యాక్సెసిబుల్, అందరు బాగా రండిరా పైకి రండి, ఏముంది చూసుకోండి, నేర్చుకోండి. అప్పుడు మా టెరిటరీకి ఎవరు రాలేడు, ఆ స్థాయిలో నేను ఉన్నాను, ఫుల్ ఫామ్లో ఉన్నాను అప్పుడు. అదే, బట్ ఇది నేర్చుకోవడం తప్పే ఉంది. బట్ అక్కడ రెహమాన్ ఏంటంటే తను కూడా మ్యూజిక్ ఎక్కువ వినేవాడు. వినికిడి నాలెడ్జ్ వల్ల నాకు వాడికి బాగా మాకు సెట్ అయింది. అంటే నేను కావాల్సింది అతని దగ్గర వచ్చేది, వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది. మణి దగ్గర కానీ హ్యారిస్ వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది. మన రప్పించుకునేవాడిని, తిట్టి అది చేసి ఇది చేసి రప్పించుకునేవాడు. అంటే కలర్ ఆఫ్ మ్యూజిక్ అర్థం అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను. ఇప్పుడు ఏది మెలడీ సాంగ్ తీసుకుందాం. ఇప్పుడు కోకిల కోకిలకు అన్నది దీనికి ఒక స్టైల్ ఉంటుంది, ఒక డిజైనింగ్ ఉంటుంది, టోటల్ ప్రజెంటేషన్. దానికి మించి ఓవర్గా చేయకూడదు. దాని సాంగ్ వినండి మీరు, ఇప్పటికీ దాని ఆర్గనైజేషన్ పక్కన అలా ఉంటుంది. అలాగే నేను జాగ్రత్తగా ప్రతి పాటని కంపోజ్ చేసి జాగ్రత్తగా, ఎలక్ట్రానిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సౌండ్స్ ఎక్కువైపోతాయి. అవును. దాన్ని సప్రెస్ చేస్తూ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ టోన్స్ని కూడా సెలెక్ట్ చేస్తూ కార్డ్ ఇన్వర్షన్స్ కూడా, కార్డుని ఈ కార్డులు ఇలా వాంచాలి, ఇలా అంత పక్కాగా చేయబట్టే ఈరోజు ఆ పాటలు వింటూ ఉంటే కూడా మీకు స్ట్రెయిన్ ఉండదు, ఆనందంగా ఉంటుంది. దట్స్ ద రీజన్. అంత రీసెర్చ్ చేసాం మేము, ఊరికే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలి. రాత్రి బావులు ఇదే పని మాకు. అన్ని మ్యూజిక్లు వినటం,
విని ఓ దీంట్లో ఎందుకు స్టీరియో ఎలా ఈ ప్యానింగ్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఈ రివర్బ్ ఎందుకు వేసాడు, ఇన్ని రకాలుగా ఆలోచించి ఇలా మళ్ళీ చేయించుకొని ఆ విషయంలో అలా చేయబట్టే రెహమాన్ గారు ఆయన ఆ పోకట్లో ఎక్కువగా ఉన్నాడు ఆయన. తర్వాత కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. మాకు కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేంత టైం లేదు మాకు. ఒక ఫ్యాక్టరీ వర్క్ మాకు దడ్డ వెళ్ళిపోతుంది వర్క్. అప్పుడు కంప్యూటర్తో కూర్చొని పని చేసే టైం లేదు మాకు. అలాగా జరిగిన అతను ఆ రూట్లో వెళ్ళిపోయాడు. సో అలాగా నా దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ గొప్పవాడుగా ఉన్నారుగా. ఇప్పుడు తమను ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన. మిగతా అంతా నా దగ్గర చెన్నైలో వాయించిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా అందరూ మ్యూజిషియన్స్గానే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలక్ట్రానిక్ మ్యూజిషియన్స్, వండర్ఫుల్. చెన్నై మ్యూజిషియన్స్ ఆర్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్. ఓకే, ఇప్పుడు వింటుంటారు సార్ ఇప్పుడు మరి చెప్పిన మన దగ్గర పనిచేసిన వాళ్ళ పాటలు అన్నీ వింటుంటారు ఇప్పుడు మీరు? లేదు, నాకు ఎందుకు భయం అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని భయం నాకు. అది ఓకే. ఇప్పుడు కొంతమంది చెప్తారు ట్రెండ్ తెలియాలి కదా నీకు, ఇప్పుడు ట్రెండ్ ఇలా నడుస్తుంది తెలియాలి కదా. ట్రెండ్ ఏంట్రా, ట్రెండ్ మేము క్రియేట్ చేసాం, ట్రెండ్ వాళ్ళు ఏది విని నేను ట్రెండ్ అన్నాడు కదా. అదే నా మైండ్ సెట్. అది విన్నాం అనుకో మళ్ళీ ఆ పోకట ఎక్కడ వస్తుందో, మళ్ళీ ఇలా చేయాలని వెళ్తానేమో అని అది భయం నాకు. ఓకే, అందులో నేను విన్నాను. అందువల్ల నేను అన్ని హాలీవుడ్స్ అదే ఫారెన్ మ్యూజిక్ అయ్యే వింటుంటాను ఎక్కువ. ఓకే, మ్యూజిక్ విషయంలో అది. సినిమాలు సార్, ఏమంటే అన్ని మ్యూజిక్ వినబట్టే తెలుగులో ఇంత మ్యూజిక్ చేయగలిగాం. ఏ కంపోజర్నే చేశాడు. ఐ విల్ ఛాలెంజ్ హియర్. నేను పేపర్ రాసి ఛాలెంజ్ చేస్తాను. మా లాంటి మ్యూజిక్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ని చేశాడు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ వింటున్నాను సార్ మ్యూజిషియన్స్ విషయంలో కాపీ ఎక్కువ జరుగుతుంది. కాపీ రైట్స్ అని ట్రోల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాపీ క్యాట్ అని అయ్యే పేర్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్, మీ దగ్గర ఎలా ఉండేది? ఇప్పుడు కాపీ మేము ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. మేమే కాదు, నాన్నగారు తీసుకున్నారు, ఘంటసాల గారు తీసుకున్నారు, అందరూ ఇన్స్పిరేషన్. ఎస్డి బర్మన్ గారు తీసుకున్నారు, ఆర్డి బర్మన్ గారు తీసుకున్నారు. అందరూ ఇన్స్పిరేషన్ తీసుకుని చేసిన పాటలే. దాని అంత మాత్రం నాకు కాపీ అని ఎత్త. ఇప్పుడు పేసిన అన్ని పోయినా మాకు ఒకటో రెండో కాపీ చేస్తాం. ఎందుకు కాపీ చేస్తాం? మన తెలుగుకి బాగుంటుంది, ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది, తెలుగు ఆడియన్స్ కూడా వినిపించాలి అన్న ఉద్దేశంతో కదా. ఇప్పుడు దాంట్లో మంచి పాట ఉంది, ఇది మన ఆరాధన కాదు, ఇది షర్మిలిలో ఎస్డి బర్మన్ గారి పాట. దీన్ని తమిళ్లో చేశారు, టీవీ రాజు గారు చేశారు పాట. సేమ్ కాపీ కొట్టారు. కాపీ అంటావు దాన్ని. అంత మంచి పాటని తెలుగు వాళ్ళకి ఇవ్వటమే ఒక వరం. అది తమిళియన్స్కి ఒక వరం కదా అది. లేకపోతే హిందీలోనే ఉండిపోద్ది ఆ పాట. అలా ఇంగ్లీష్లో కొన్ని పాటలు మనకు దగ్గరలో ఉన్న పాటలు కొట్టాము, సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఐఎమ్ వెరీ సారీ ఉంది కదా, దాంట్లో షకీరాది కొట్టాను. క్యాచీ బిట్ అది, ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. పాట అది కాదుగా. మళ్ళీ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వెయ్యసారి సరదాగా దరిదానా అయ్యో మళ్ళీ అక్కడ అది పెట్టాం. అది ఇది కలిపి అలా చేయటం కొంచెం మన పాటగా ఉంటుంది. అవును, లేకపోతే మొత్తం ఆ ధోరణి అయిపోతుంది. అలాగా హబీబీని ఒకటి చేసిన సాంగ్. అది నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి, మెగాస్టార్ సాంగ్. అది హిట్లర్లో చేసాం పాట. ఇది కూడా ఒక నైజీరియన్ సాంగ్, ఇన్స్పిరేషన్. ఓకే, ఆ అకార్డియన్ బిట్ కానీ ఆ గిటార్ బిట్ కానీ తీసుకున్నాం. చాలా బాగుంది ఆ బిట్. ఆ తర్వాత మిగతా వాళ్ళు చేయడానికి ట్రై చేశారు కానీ ఎవరికి కుదరలేదు. అసలు ఆ పాట ఉండిపోయింది. మీ మ్యూజిక్ కదా, చిరంజీవి గారు, రంభ ఇద్దరు పర్ఫార్మెన్స్, ఆయన కొరియోగ్రఫీ కూడా లారెన్స్ ఫోర్. ఎందుకు నిలబడంటే కాపీ కొట్టేసి దాని ఒక పేరు కొట్టడం కాదు, ఒక వెరైటీ ఉంటుంది. ఇప్పుడు ఆ పాట ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంది మనకి. మనం చేయొచ్చు కానీ అంత ఫ్రెష్నెస్ ఏదో కొత్తగా ఉంటుంది కదా అని, అది మెగాస్టార్ మీద బాగుంటుంది కదా అని ట్రై చేసాం. అది ఇప్పటికీ నెంబర్ 1 సాంగ్ ఇప్పటికీ. ఆఫ్ కోర్స్ ముఠా మేస్త్రి, ఈ పేటకి నేనే మేస్త్రి, నెంబర్ 1 మాస్ సాంగ్ అది. అసలు కదా ముఠా మేస్త్రి ఆ పాటలో ఒరిజినల్. ముఠా మేస్త్రి ఒరిజినల్ బాబు, అది కూడా కాపీ అనే పోతాం. కాపీ అంటే ఇన్స్పిరేషన్ తీసుకుని చేసింది. మీకు యాక్చువల్లీ ఇంకోటి విషయం ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా. చెప్పండి సార్. అమ్మ బ్రహ్మదేవుడు ఉంది కదా, అది పల్లం అంతా మాదే. బూమ్ పాచ్ ఇయని మాదే. దాంట్లో ఇంకోటి టంగడ డంగ్ 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 డంగ్, ఈ బిట్ ఒక ఇది నైజీరియన్ది ఒక సాంగ్లో బిట్ ఉన్న బిట్. అది బాగుందా లేదా, మనకు అందంగా ఉందా లేదా, అది చూడాలి. కానీ ఎక్కడ కాపీ కొట్టేసి ఈడేదో పెద్ద ఐన్స్టైన్ లాగా
ఏదో కనిపెట్టాడు వీడు కనిపెట్టి ఒక్కొక్కరు మెసేజ్ పెడతారు. పిచ్చనా కొడుకు ఎందుకు అది అది ఆ పాట అందంగా ఉందా లేదా, నువ్వు ఎంజాయ్ చేసావా లేదా, విన్నారా, ఎంజాయ్ చేశారా? అంతే. అది చూడాలి కానీ ఇది దీని నుండి కాపీ కొట్టాడు దీని నుండి కాపీ ఇదేదో పెద్ద కనిపెట్టేసినట్టు బొంగు అట్టాడు కాబట్టి చాలా చెప్తాం మేము కూడా కథ. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం ఎవరి మీద ఎవరితో మాట్లాడదాం అది చెప్పాలి. వీళ్ళు కాపీలు కొట్టేసి ఇంత అవడం అయిపోయాము మేము, ఇంత మ్యూజిక్ చేసి వచ్చేసామేంటి అమ్మ, దానికి ఎంత సాధన ఉందరా బాబు, ఎంత సాధన. ఊరికి పాటలు రాసేయటం కాదు, దాని ప్రజెంటేషన్ ఉంటుందండి, అక్కడ వాచిపోతుంది మాకు అసలు. ఒక్కొక్క పాటని ప్రజెంటేషన్. ఇప్పుడు సరే ఇప్పుడు కొదవసం కదా, దాంట్లో చెక్కిలిగింతల రాగం అందుగా ట్యూను, దానికి ఆ విజిల్ పెట్టు, హార్మోనికా పెట్టు, దాన్ని ఎంత కౌబాయ్ కలర్ తీసుకురావాలి ఆ పాటకి. ఇది విజిల్ ఎన్ని ఉంటుంది పాట అంటే చెక్కిలిగింతల రాగం అయిపోయిందా పాట, దానికి ఎంత అంగులు తీసుకురావాలి అక్కడ. ఇది ఈ ప్రెజెంటేషన్ అనేది చాలా కష్టం. అది ఇన్ని రకాల మ్యూజిక్లు వింటే మనకు ఓహో ఈ టోన్లు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఒక అవగాహన వస్తుంది. అందువల్ల నేను మ్యూజిక్లు వింటాం ఎక్కువ. వెరీ గుడ్. ద కలర్ ఆఫ్ మ్యూజిక్ చెప్పాను, క్విన్సీ జోన్స్, మెకానస్ గోల్డ్. మెకానస్ గోల్డ్ మ్యూజిక్ ఒక అల్టిమేట్. సినిమా పెద్ద హిట్ కాగలే, అది బాక్స్ ఆఫీస్ కాదు అది, కానీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. ఇదే మెకానస్ గోల్డ్ మ్యూజిక్ ఇంట్లో మా ఇంట్లో మా అన్నయ్య దగ్గర క్వాడ్రోఫోనిక్ ఉండేది, 4 స్పీకర్లు, ఒక పెద్ద ఒక టేప్ ఉండేది, దాంట్లో మెకానస్ గోల్డ్ సౌండ్ ట్రాక్ ఉండేది. దాన్ని ఇళయరాజా గారు కొనుక్కోవడానికి మా ఇంటికి వచ్చాడు. మా అన్నయ్య వాయించేవాళ్ళే ఇళయరాజా బేస్ గిటార్, తర్వాత నేను కూడా వాయించాను ఆయన దగ్గర. ఓకే, మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఈ మ్యూజిక్ ప్లే చేసావు అంటే క్వాడ్రోఫోనిక్ 4 స్పీకర్లు వస్తుంది కదా, వినిపిస్తుంది. నా మ్యూజిక్ మా అప్పటిగా మర్చిపోయింది దానికి, ఇళయరాజాకి ఆ మ్యూజిక్ విని. ఆయన వెళ్ళలేదు అసలు క్విన్సీ జోన్స్ అంటే ఆ మెకానస్ గోల్డ్ సౌండ్ ట్రాక్ వెళ్ళలేదు ఆయన. వినేసి మతిపోయింది మా ఇంట్లోనే. సో వినేసి అది కొనుక్కొని తీసుకెళ్ళిపోయాడు అనుకో, అది నెక్స్ట్ థింగ్. ఆయన తీసుకున్న తర్వాత మా అన్నయ్య ఆయనకి ఇచ్చేసాడు, అతనికి అమ్మేశాడు. మా అన్నయ్య ఎవరితో కొన్నాడు, వైద్యనాథన్ అని, ఎల్ వైద్యనాథన్ గారిని, ఎల్ శంకర్. విన్నా సార్. ఎల్ వైద్యనాథన్ వండర్ఫుల్ గ్రేటెస్ట్, ఆయన కూడా మంచి అరేంజర్. ఆయన దగ్గర కొన్నాడు మా అన్నయ్య. కొని ఇళయరాజా గారికి అమ్మేటది. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి విన్నప్పుడు ఆ మ్యూజిక్ అంటే పాప ఆయనకి కూడా చూడు ఆ మ్యూజిక్ అంటే నమ్మదు అని అంత ఇదైపోయాడు ఆయన. అక్కడ నుండి చిన్నప్పుడు నుండి ఆ మ్యూజిక్ వింటున్నాం మేము. కరెక్ట్గా దొరికింది మాకు ఉదవసింహం, అందులో కుమ్మి పారేసాం అంతే. ఎక్సలెంట్ సార్, సూపర్ సార్. సరే, మీరు రియాలిటీ షోలో కూడా కొన్నిటిలో పార్టిసిపేట్ చేశారు. కొత్తగా వచ్చిన కుర్రోళ్ళకి, కొత్తగా వస్తున్న పిల్లలకి చాలా వాల్యుబుల్ మార్క్స్ చెప్తా ఉన్నారు. రియల్ షో ఎక్స్పీరియన్స్ చెప్పమంటే ఏం చెప్తారు సార్? రియాలిటీ షోస్ అంటే పిల్లలు వాడు ఎంతో కోరికలతో వస్తారు, నేను మంచి సింగర్ అవ్వాలి, నేను అందరూ ఆదరించాలంటే వాళ్ళకి చప్పట్లు కొడితే చాలు, ఒక 4 మాటలు చెప్తే చాలు, ఎంకరేజింగ్ వర్డ్స్ 1 or 2 words చెప్తే వాడు ఎంత ఆనందపడిపోతాడంటే ఏదో పెద్ద సాధించినంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. నేను అందుకనే ప్రతి ఒక్కళ్ళని ఎక్కడ వాళ్ళని తక్కువగా మాట్లాడను. వాళ్ళు పూర్వగానే పాడతారు కొన్ని, అంతే ఎవరైనా వెంట పాడేస్తారా, వెంటనే బాలసుబ్రహ్మణ్యం గారు అయిపోతారా, చిత్ర అయిపోతారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయాలా. అందువల్ల నాన్న చాలా బాగుంది, ఇక్కడ కొంచెం చూసుకో, అది చూసుకో, ఇలా లైట్గా చెప్తాను నేను అంతే. వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్స్కి వాళ్ళు బాగా తయారైపోతారు. వెరీ గుడ్. అంటే ఇలా చెప్పాడంటే ఏదో ఈస్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్, మనం కోటి గారిని సాటిస్ఫై చేయాలి, శైలజ గారిని సాటిస్ఫై చేయాలి, అలా మేము అలా జడ్జెస్గా మేము ఉండి అలా ఎంకరేజ్ చేసాం. నేను శైలజ అయితే చాలా ఎపిసోడ్స్ చేసాం కంప్లీట్, మేము ఇద్దరమే ఒక మా కాంబినేషన్ అది. జీ సరిగమప, లిటిల్ ఛాంప్స్ అని చాలా చేసాం. పిల్లలందరూ పైకి వచ్చారు. ఈ రోజుకి ఇంత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి మా ముందు వాళ్ళు పాడుతుంటే మేము ముసలు అయ్యామా ఏంటి ఇల్లేంటి ఇంత పెద్దవాళ్ళు అయిపోతున్నారండి అలా అనిపిస్తుంది. కానీ మంచి టాలెంటెడ్, ఇప్పుడు చాలా బాగా పాడుతున్నారు పిల్లలు. అందరూ ఒక ఇండివిజువల్ టాలెంట్స్ అందరూ. ఇప్పుడు వేరే అయిపోయిందండి టోటల్గా. అంతకుముందు పాటలు పాడేవాళ్ళకి కోరికలు ఉన్నా కూడా పెద్దవాళ్ళు పాడించేవాళ్ళు గారు, ఆడపిల్లలు బయట పంపించేవాళ్ళు గారు. ఇప్పుడంతా ఆడపిల్లలు బ్రైట్గా వచ్చేస్తున్నారు, హ్యాపీగా పాడుతున్నారు, మంచి ఎక్స్పోజర్ వాళ్ళకి. టీవీల్లో పాడుతుంటే ఇంకా రీల్స్ వచ్చేసినాయి, వాళ్ళ ఓన్ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో దిస్ ఆల్ గుడ్ థింగ్. నో హ్యాపీ, అందరు పైకి వస్తున్నారు.
చూస్తుంటారు సార్ మీరు సోషల్ మీడియా అంతా అబ్జర్వ్ చేస్తుంటారు? అమ్మో అక్కడ మటు చాలా ఎప్పుడు అలర్ట్గా ఉంటాను. ఇన్స్టా రీల్స్ అని యూట్యూబ్స్ అని చూస్తూ ఉంటాను అన్ని బాగా. ఓకే ఓకే. హట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఏమైనా సోషల్ మీడియా వల్ల మీరు? హర్ట్ ఏమవుతాం, న్యాచురల్ అంతే వెళ్తూ ఉంటుంది, ఏది ఆగదని చెప్పాము ఇందాక, ప్రవాహం వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు దేని గురించి హర్ట్ అయ్యి మనం ఏం చేస్తాం, ఏం ఫీల్ అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. అవును, మీరు చూసారు హర్ట్ అయ్యాం, దాని గురించి మనం ఏం చేయగలం చెప్పండి. కాలం అలా వెళ్తుంది. కానీ నేను ఒక్కటే చెప్తాను, సమాజం మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కరు మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి. మన ద్వేషాలు మన ఈర్షలు ఈ చూపించడం అనేది అది మటు చేయకూడదు దయచేసి. అది మంచిది కాదు, అది మంచి తరుణం కాదు. ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకో. నీకు వాడి మీద కోపం అనుకో, జస్ట్ కీప్ కామ్ క్వైట్. అతని గురించి క్రిటిసైజ్ చేయటం, ఏదో మాట్లాడడం, ఏదో అన్నీ తెలిసినట్టు, ఇవన్నీ చాలా తప్పది. తప్పుని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారేమో కానీ, బట్ అటువంటి చూస్తే చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ఒకటి రెండు సందర్భాలు వీడియో పోస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా మీరు? యా సరే ఎన్ని చెప్తే అది ఎందుకు అలా మాట్లాడతారు అసలు? మనం మీడియా ముందు ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఎన్ని విషయాలు చెప్పచ్చు నేను? అవును కదా, ఇప్పుడు నేను 57 సంవత్సరాల సినిమా నా దగ్గర ఎన్ని చెప్పచ్చు నేను, ఏ లెవెల్లో నేను చెప్పచ్చు, అథారిటికల్గా చెప్తాను నేను. కానీ అది కాదు, అది పద్ధతి కాదు, అది సంస్కారం కాదు, అది హుందాతనం కాదు. నాకు ఒక హుందాతనం ఉంది. నేను ఒక ప్రొఫెషనల్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కరి గురించి పచ్చిగా చెప్పచ్చు. ఎందుకు చెప్పకూడదు? అంతే, అది తప్పది, ఆ సంస్కారం చాలా తప్పది. ఉపయోగపడే వరకు బయట అంతే. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్స్, దీనికి ఇటు వేరే రూట్లో కూడా ఉంది ఆన్సర్లు. వద్దు, మనకు వద్దు, అందరూ బాగుండాలి. ఏంటి ఎంతకాలం బతికేది ఎవడో? అంతే కదా, ఏం కట్టుకుని పోతాం, ఏమీ లేదు. మనం చేసే మంచి ఈ రోజుకి అందరూ మన ఆర్టిస్టులు ఎక్కడైనా ఏదైనా కెలామిటీస్ జరిగితే ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళని, కోట్లు చేయటం, అది ఎవరు చేస్తారు చెప్పు? మన తెలుగు ఇండస్ట్రీలో ఉంది అది. తెలుగు యాక్టర్స్ ఎంత సర్వీస్ చేస్తున్నారు బయట. ఇప్పుడు అందరూ అనుకుంటారు వీటికి కోట్లు సంపాదిస్తున్నారు, వేల కోట్లు సంపాదించుకున్నారు, కానీ లేదు, వాళ్ళు చేసే చారిటీస్ విపరీతం. అది కూడా అనుకోవాలిగా మనం. తెలిసి ఉంటే కొన్ని తెలుగులోనే ఎక్కువ అండి అది. తెలుగులో ప్రభాస్ గారు ఏంటి కోట్లు కొమ్మరిస్తాడు అసలు. ఆయన 100 కోట్లు తీసుకొని బట్ దానం చేస్తున్నాడు, ఎంత అది ముఖ్యం కదా. అవసరం ఉన్నవాడికి నువ్వు 1000 కోట్లు తీసుకో, 10,000 కోట్లు తీసుకో, కానీ అవసరం ఉన్నవాడికి 5 కోట్లు 10 కోట్లు, దట్స్ గ్రేట్ కదా. అది అలాగా ప్రభాస్ గారు కానీ, ఇంకా మిగతా మహేష్ బాబు కానీ, చిరంజీవి గారు ఆఫ్ కోర్స్, ఇంకా రామ్ చరణ్, బన్నీ, వీళ్ళందరూ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్ ఇండస్ట్రీలో ఉండి. అప్పుడు వీళ్ళు మీరు చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో పాటు వచ్చేవాళ్ళ సార్ వీళ్ళంతా? చరణ్ బాబు కానీ, బన్నీ కానీ, అరవింద్ గారు, వీళ్ళంతా ఆయన పిలిస్తే రావాల్సిందే. ఆయన కూడా లిమిట్గా ఉంటారు, ఆయన స్థాయిలో ఆయన ఉండాలి కదా. అంతే, ఆయన చేసేది ఆయన చేస్తూ ఉంటాడు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు అపోలో హాస్పిటల్ ఎంత ఏ లెవెల్లో ఉంది, భారతదేశంలోనే ది బెస్ట్ హాస్పిటల్స్ మెడికల్ సైడ్. అటువంటి దానికి ఆయన అంటే గ్రేట్ కదా. ఇవన్నీ సర్వీస్ తెలియకుండా చేస్తుంటారు. కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటారు, అక్కడ పబ్లిసిటీ లేకుండా కామ్గా జరిగిపోతుంటాయి అన్నీ. అల్లు అరవింద్ గారు వాళ్ళందరూ సర్వీస్ చేయబట్టి ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అలా తరతరాలు బాగుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు చేసే సర్వీస్ అందరికీ హెల్పింగ్ నేచర్, అది చాలా ముఖ్యం అండి. ఊరికే మనం సంపాదించుకొని ఊరికే మన రోల్స్ రాసి కొనుక్కొని తిరగడం కాదు. డబ్బు పెట్టుకుని ఏం చేస్తావు? డబ్బులు పెట్టుకుని చెప్పండి, ఒకసారి చూస్తున్నాను ఈ మధ్య 100 కోట్లు 1000 కోట్లు పెట్టుకుని ఏంటి కొంటావు? సరే రోల్స్ రాసి 10 కొను, ఓకే, వాట్స్ నెక్స్ట్ సరే ప్లేన్ కొనుక్కో తిరుగు, తర్వాత ఏముంటుంది అక్కడ? డబ్బుతో ఏమీ చేయలేము మనం. హ్యాపీనెస్ కావాలి, మెంటల్ పీస్ కావాలి, 10 మందితో సత్సంగం ఉండాలి, సత్తాగా ఆనందంగా ఉండాలి అందరితో. దట్ ఈస్ ద లైఫ్. సార్, కోటి గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? ఇప్పటికీ కోటి గారు ఫ్రెష్గా ఇండస్ట్రీలో ఎలా అడుగులు వేశారు, ఇప్పటికీ అలానే ఉన్నారు మీరు? నేను 17 సంవత్సరాలుగా ఒక్క సినిమా చేయలేదు నేను కదా. ఒక్క సినిమా లేదు నాకు. ఆఫ్టర్ అరుంధతి ఒక్క సినిమా చేయలేదు నేను. అంటే ఒక పెద్ద సినిమా చేయలేదు, చిన్న చేసి ఆఫ్ కోర్స్ ఒక్క సినిమా చేయలేదు. అందుకే నేను డిప్రెస్ అయిపోయాను. నా సంగీతం నా దగ్గర ఉంది, నా సాధన నా దగ్గర ఉంది. ఆ టైం వచ్చినప్పుడు నిజంగా భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. అవకాశం లేదా వేరేదో చేయలేమో నేను, అందుకు ఇలాగెళ్తాను, ఏముంది? అంతేగాని మనం పాజిటివ్ యాటిట్యూడ్ వెళ్తూ ఉండాలి అంతే. మనకి రాలేదని ఈర్షపడుతూ ఉన్నాం అనుకో, మనం క్షీణించిపోతాం.
వస్తున్నారు రాని ఓ ఇలా వస్తుందా, ఓ ప్రపంచం ఇలా వెళ్తుందా, ఓకే ఓకే ఓకే, దాంట్లో మనం ఏంటి ఎలా ఎదగాలి, ఎలా ఎదగాలి, దిస్ ఇస్ మై పాయింట్. ఎస్, వెరీ గుడ్. ఎవరు ఒకటి ఎదుగుదల గురించి మనం ఎప్పుడు ఏర్షలు పెట్టుకోకూడదు. ఎప్పుడు నేను ఎదిగాను, మొత్తం ఆ టైంలో ఎవడూ లేడు నా చుట్టూ. 16 సంవత్సరాలు ఏకదాటిగా ఏది ఎవరు లేరు. అప్పుడు నేను గ్రేట్ అనుకుంటే అట్ట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 16 సంవత్సరాలు ఫ్రీగా ఉన్నాను నేను. ఏమంటుంది దానికి? అదంతా టైం. మీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు? హ్యాపీగా ఉన్నారు? మ్యూజికేనా నాకు వేరే చూడు, ఫ్రెండ్స్ కూడా ఓవర్గా వెళ్ళను నేను ఫ్రెండ్స్ తోటి. నేను ఒక్కడే కూర్చుంటాను, నా వైఫ్, నా పిల్లలు, నా మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ వింటూ ఉంటాను, టీవీ చూస్తుంటాను, టీవీలో మూవీస్ అని హాలీవుడ్ మూవీస్ చూస్తుంటాను, లేదా మ్యూజిక్ వింటూ నాన్నగారు పాటలు, ఇంకా పెద్దవాళ్ళ పాటలు వింటూ ఏంటి వాళ్ళు సాధన ఏంటి, ఎలా ఎందుకు ఇలా చేశారు, ఒక చిన్న రీసెర్చ్లో అలా వెళ్తూ ఉంటాను అంతే. ఓకే, ఐ ఎంజాయ్ దట్. ఓకే. ఎప్పుడు వాళ్ళతో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను ఈవినింగ్ వెళ్ళి ఊరికి కొంచెం అలాగా. స్మోకింగ్ చేసేవాడిని, అది మానేశాను. 28 years అయింది మానేసి. ఓకే ఓకే. డ్రింక్ చేసినప్పుడు తప్పదుగా ఇండస్ట్రీలో డ్రింక్ చేస్తాం, అది కూడా తగ్గించేసాం బాగా. ఏదో కొంచెం అలా సరదాగా ఫ్రెండ్స్తో కంపెనీగా ఉన్నప్పుడు డ్రింక్ చేయడం అంతే. ఓకే. అలా హ్యాపీగా హెల్తీగా ఉండడం. ఇల్లు కట్టుకున్నాను, నిజంగా దేవుడు ఆశీస్సులు, మీ అందరూ ఆశీస్సులు, మా ప్రేక్షకుల ఆశీస్సులు, మా ఇండస్ట్రీ ఆశీస్సులు. ఒక ఇల్లు కట్టుకున్నా, సెటిల్ అయ్యాను కష్టపడి. ఏది దాదాపు నేను ఇల్లు కట్టి ఇప్పుడు 7 years అయింది. 7 years. నేను అన్ని సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకొని గడ్డిపేటలో అందరూ సపోర్ట్ తోటి, ఇక్కడ అందరు నా చుట్టుపక్కల కూడా అందరు మంచి వాళ్ళు, ఫుల్ సపోర్ట్ నాకు ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే షాకింగ్ సార్ నాకు. 7 years అవుతుంది ఇల్లు కట్టుకుని అంటే, ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు సార్? సొంత ఇల్లు లేదు. దగ్గర నేను ఏంటంటే ఒక ఇంట్లో 5 సంవత్సరాలు ఉంటాను ఒక ఇంట్లో రెంట్కి. ఎగ్జాక్ట్ 5 years అవగానే ఖాళీ చేద్దాం వెళ్ళిపోవడం. ఎన్ని ఇల్లు మారాను హైదరాబాద్లో వచ్చి. నేను 98లో వచ్చాను ఇక్కడికి. మా ఫ్యామిలీ పిల్లలంతా చెన్నై నుండి తీసుకుని వచ్చేసి. ఓకే. వచ్చి దాదాపు ఒక 7-8 ఇళ్ళు మారా. అన్ని మారి తర్వాత ఇల్లు కట్టుకున్నా ఇక్కడ గండిపేటలో. అది ఏదో రాసి ఉంది, గండిపేటలో కట్టుకోవాలని ఉంది నాకు. నాకని కేటాయించాడు భగవంతుడు ఆశీస్సులు. అవి కట్టుకుని పేరు రాశారు ఇక్కడ. నాకు గోమాతలు ఉండేవి, ఇప్పుడు గోమాతలు పంపించేశాను, వీటికి పంపించేశాను. తర్వాత అంటే వీటికంటే వేరే దేనికి కాదు, గోశాలకు పంపించేశాను. అలాగా అంటే హ్యాపీగా ఉంటున్నాను, ప్లెజెంట్గా. నాకు ఆ లోన్లీనెస్ నాకు ఇష్టం. ఒక్కడనే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను, నా మైండ్ తోటి అలా ఆలోచిస్తుంటూ. నా నాకు అన్నీ గుర్తు ఇప్పటికి, చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు. అవన్నీ నెమరేసుకుంటూ ఉంటాను. ఐ ఎంజాయ్ దట్. అంటే మీ ఎక్స్పీరియన్స్లో జరిగిన విశేషాలు, ఇన్సల్ట్స్, ఎన్నో దగ్గర ఇన్సల్ట్స్ జరిగినాయి మాకు, ఎన్నో దగ్గర మమ్మల్ని బాగా పట్టం కట్టారు. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాను. అది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, దీంట్లో ఏదో దాని కాల ప్రభావమా, లేకపోతే మనలో ఉన్న యాటిట్యూడ్సా, మనలో ఎలా మారాలి, మనం మనిషిగా ఎలా మారాలి, ఇలాగా మనమే ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా విషయాలు కరెక్ట్ చేసుకోవచ్చు తెలుసా. మనం యూనివర్స్ పంచభూతాలు అంటారే, వాటిని మనం వశం చేసేసుకోవాలి కంప్లీట్. అంటే వశం అంటే ఏంటి, ఈ మంచితనంతో పాజిటివ్గా ఉన్నాం అనుకో, నీ చుట్టూ తిరుగుతుంటుంది, అన్నీ నీ చుట్టూ ఉంటుంది, పక్కనే ఉంటుంది. అంటే పక్కన వస్తుంది. ఆ లెవెల్లో ఉండాలి మనం. అంటే మంచితనం, ఒక 10 మందిని మంచి కోరుకో, చేతన సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తుంటే వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా తీసుకుంటుంటే ఆ ఆనందం ఉంటుంది సరే, మనం ఇచ్చేటప్పుడు అది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది ఆనందం. అటువంటి నేను ఆనందపడతాను. వెరీ గుడ్. అప్పుడు నా సంపాదన నాకు ఎంత వీలుందో అంతలోనే నేను అందరికి హెల్ప్ చేస్తాను. చేశాను, అందరూ బాగున్నారు అంటే నేను ట్రూ హార్ట్గా చేస్తాను. ఏదైనా నేను ఆశించు కాదు, ఏది ఎవరిని ఆశించి ఇంతవరకు నేను ఏది చేసిందా. నేను కష్టపడి సంపాదించుకుంటాను, బుర్రలు బాదుకుని ఒక మ్యూజిక్ చేయాలిగా. నాకు వచ్చిన డబ్బులతోటి పిల్లలకి అన్నీ చేస్తాను, నా పిల్లలతో పాటు మిగతా వాళ్ళకి కూడా అందరికీ అలా చేసి నాకుంటే ఏదో కొద్దిగా పెట్టుకుంటాను అంతే. నాకే వ్యసనాలు ఏం లేవు, ప్యాకెట్లు ఆడడం కానీ రేసులు ఆడడం కానీ ఎటువంటిది లేదు. నాకు ఎంతసేపు మ్యూజిక్, వీటితో కూర్చొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. ఎట్లా సార్ పిల్లలు అంతా సెటిల్డ్గా? పిల్లలు దే వెరీ గుడ్, అంత మ్యారీడ్, ఇద్దరు అయిపోయింది. ముగ్గురు నాకు 1 daughter and 2 sons. డాటర్ వచ్చి యుఎస్లో ఉంటుంది, సియాటిల్లో ఉంటుంది. ఆవిడకి 2 daughters, 2 మనవరాళ్ళు అక్కడ ఉన్నారు అమెరికాలో. ఇక్కడ నాకు ఒక మనవరాలు. పెద్ద అబ్బాయి రాజీవ్, ఆయన సినిమాలు హీరోగా కొన్ని సినిమాలు చేశాను. ఆయన కొంచెం బ్రేక్ రాలేదు, తర్వాత తను ఏదో వేరే బిజినెస్లో బిజీగా ఉన్నాడు. చిన్న అబ్బాయి కూడా మ్యూజిక్ చేశాడు, ఆయన కూడా మ్యూజిక్ వద్దని వేరే బిజినెస్కి వెళ్ళిపోయాడు. ఓకే, గుడ్, హ్యాపీ, వెరీ గుడ్.
మాకేంటంటే మేము చిన్నప్పటి నుండి ఆ ఎరాని కంటిన్యూ మ్యూజిక్ ఎరాని కంటిన్యూ చేస్తూ వచ్చాము. సంగీతం పిల్లలకి అది ఎందుకో కొంతవరకు అబ్బింది, వాళ్ళు వద్దని తెలిపారు. సరే ఏం చేస్తాం దానికి, కాలం ప్రకారం. ఎస్ దేని ప్రకారం వాళ్ళకి ఇష్టం అంతే, ఏది ఇష్టం అయితే వాళ్ళకి ఏది ఇష్టం అంతే. వాళ్ళు మళ్ళీ ఫోర్స్ చేసి లేదు నువ్వు మ్యూజిక్ వచ్చేయి అంటే ఎక్కడ వస్తుంది మ్యూజిక్? దానికి మళ్ళీ ఎంతో సంకల్పం ఉండాలి. చాలా సంకల్పం. మాకంతా ఏదో పూర్వజన్మ సుకృతం అది. మీరేంది మ్యూజిక్ కాదు అసలు, సినిమా ఫీల్డ్ సంబంధం లేని ఏదో థాట్స్ లో వెళ్ళిపోయారు. నేను అసలు మెరీన్ ఇంజనీర్ అవ్వాలని అదే నాకు అసలు ఆ కోరిక ఉండేది నాకు. అటువంటిది నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగైనా నాకే తెలియదు. ఇప్పటివరకు ఇంత సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా, ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్గా అంతా ఏంటి అంత ఆశీస్సులే. తర్వాత ఎప్పుడు మళ్ళీ ఒకసారి ఎప్పుడు ఆలోచన రాలేదుగా ఏమి, మనం అనుకున్నది అది ఏది జరగలేదు. అదే మెరీన్ ఇంజనీర్ అవుతుంటే జరగలేదు అది. తర్వాత షిప్లో వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చూశాను నేను. అవునా? ఓకే. తిరుగుతారా సార్? కంట్రీస్ తిరుగుతారా ఎక్కువ? అనే కంట్రీస్ వెళ్తుంటాను. ఆల్మోస్ట్ యూరోప్, అమెరికా, సౌత్ అమెరికా అన్నీ వెళ్తుంటారు. మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు. ఓకే, వెళ్తుంటా కానీ బట్ మరి ఎక్కువ కాదు. మళ్ళీ నాకు ఇంటి ధ్యాస ఎక్కువ, మరి హోమ్ సిక్ ఎక్కువ. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను ఉంటాను. ఓకే ఓకే, అది బాగా ఇంటి పెట్టండి నేను. ఓకే ఓకే, కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, ఇంట్లో ఎంజాయ్ చేయాలి కదా, ఊరికే బయటికి వెళ్ళిపోతే ఇల్లు అంతా ఏమైపోద్ది అని. మీరు వచ్చినప్పుడు నాకు తెలిసి, ఇప్పుడు మనం మీ ఇంట్లోనే ఉన్నాం, మీరు వచ్చినప్పుడు నాకు తెలిసి ఇది సిటీకి బయటగా అవుట్స్కట్స్, ఇది అవుట్స్కట్స్ గండిపేట. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఈ లేక్ దగ్గర, గండిపేట లేక్ దగ్గర ఆయన కుటీరం కట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? గండిపేటకి రావాల్సిన అవసరం ఏముంది అప్పట్లో? అవును, అంటే లేక్ ఉంది, వాటర్, మంచి వాతావరణం, అందువల్ల ఆయన వచ్చాడు. తర్వాత మేమే వచ్చాం ఇక్కడికి. ఓకే, మీ తర్వాత జనరేషన్ అంటే కృష్ణ గారు, మిగతా సోమవారం సినిమాలకు పనిచేశారు, అవన్నీ ఉన్నాయి. రామారావు గారితో మీకు ఏమన్నా కదిలిందండి? ఒక్కడే మిస్ అయ్యారా? కానీ ఆ మహానుభావుడు ఆశీస్సులు మట్టుకు తీసుకున్నా. పెదరాయుడు టైంలో, పెదరాయుడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అప్పుడు ఆయన ఆశీస్సులు ఆయన దీవించాడు. చాలా అదొక్కటి చాలా అనిపించింది. ఆయన సినిమాలు చేయలేదు. నాగేశ్వరరావు చేసాము, నాగేశ్వరరావుకి 2-3 సినిమాలు చేశాను ఆయన కూడా. ఓకే, పెద్ద ఆయనకే చేయలేదు. సోమబాబు గారికి ఉన్నాయి కదా, సోమబాబు చాలా చేసాం. కృష్ణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, సుమన్ గారు, అందరు హీరోస్ చేసాం టోటల్గా. వీళ్ళెవరో మ్యూజిక్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు కదా, అంటే ఐ మీన్ ఇంటరాక్షన్ ఉండేది కదా. నథింగ్, హీరోలు అసలు సంబంధం లేదు. అసలు మ్యూజిక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కింద వదిలేసేవాళ్ళు. ఓన్లీ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరే కూర్చొని చూసుకునేవాడు. డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్తారు, స్క్రీన్ ప్లేని బట్టి టెంపో ఎలా ఉండాలి డైరెక్టర్ చెప్పేవారు. ఇంటర్వల్ ముందు సాంగ్ ఇది స్లో అంటే లేచి వెళ్ళిపోతారు అని, కొంచెం ఫాస్ట్ సాంగ్. మళ్ళీ క్లైమాక్స్ ముందు పాట ఇది స్లో అవ్వకూడదు. అప్పట్లో స్పెషల్ సాంగ్స్ ఎక్కువ వచ్చినాయి కదా, ఐటమ్ సాంగ్స్ అని, స్పెషల్ సాంగ్స్. ముఖ్యంగా ఇంట్రొడక్షన్ సాంగ్. చిరంజీవి గారు అంటే స్పెషల్లీ ఇంట్రొడక్షన్ సాంగ్. అవును, ఇంటర్వల్ ముందు సాంగ్ అది కొంచెం ఫాస్ట్ ఉండాలి. మళ్ళీ లాస్ట్ సాంగ్ పిచ్ ఎదిరిపోవాలి, ఫాస్ట్ సాంగ్. అవును, అదొక ఫార్ములా. అలా చేసేవాళ్ళం అప్పట్లో. క్లైమాక్స్ అలా క్లోజ్ చేసేవాడు. గ్రూప్ ఫోటో వచ్చారు, అందరు గ్రూప్ వచ్చి శోభం పడింది. అదే హెల్దీ. సూపర్ సార్, ఎక్సలెంట్ టైం మీతో. ఎటువంటి పీరియడ్ అమ్మా, గోల్డెన్ ఎరా చూసి వచ్చాం. ఎవరికి దక్కదు ఆ ప్లేస్ కానీ ఆ ఆపర్చునిటీ. ఆ ముందు పుట్టటం మీరు చేసిన అదృష్టం. కొత్తగా ఫీల్డ్లోకి రావాలనుకున్న కుర్రోళ్ళకి, లేకపోతే కొత్తగా రావాలనుకున్న యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే కొన్ని సజెషన్స్ సార్. కొన్ని గుడ్డు చాకరీ చేయాలి అంతే, గుడ్డు చాకరీ చేయాలి. ఊరికే కీబోర్డ్ కొట్టు టుంగి కొడితే పాట కాదు, ఇక్కడ నుండి రావాలి. తప్పసు కూర్చోవాలి. పాట అంటే ఒక జీవంతో పుట్టాలి అక్కడ. మనిషి అనేవాడు దేన్నైనా పుట్టిస్తాడు. సంగీతం ఆఫ్టర్ ఆల్ సంగీతం పుట్టించలేవా? కూర్చొని సాధన చేయి అంతే. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి కంప్యూటర్స్లో అన్నీ ఉన్నాయి, దాంట్లో బీట్స్ ఉన్నాయి, ఆర్కెస్ట్రా ఉంది, ఎవ్రీథింగ్. అది కొట్టేసి దాని మీద పాడేయటం ఈజీ మెథడ్ అయిపోయింది. ఈ మధ్య కొత్తగా ఏ వచ్చినా అది చేసుకుంటుంది ఏదో అని. సరే అయితే టెక్నాలజీ ఓకే, అది వస్తూ పోతుంటుంది. బట్ నేను చెప్పే కంపోజర్స్కి ఏంటంటే యు మస్ట్ డైరెక్టర్ చెప్పిన స్టోరీని కరెక్ట్గా విని ఆ సిచ్యువేషన్స్లో నువ్వు ఏ రకంగా దీన్ని ప్రజెంట్ చేయాలి, నువ్వు ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోవాలి. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు అని ఫీల్ అవ్వాలి. ఒక లవ్ సిచ్యువేషన్కో, ఎస్ యు ఆర్ లవ్ విత్ హర్, అమ్మాయితో లవ్లో ఉన్నావు, దానికి ఏమేమి చెప్పుకుంటాను, దాని స్టోరీ చెప్పాడు కదా, దానికి ఏం క్యారెక్టర్ నీకు చెప్పాడు డైరెక్టర్, అలా దాన్ని ఊహించుకొని ప్రతి క్యారెక్టర్ అంటే ఆ సిచ్యువేషన్ ఊహించుకొని నీకు నువ్వు తలుచుకొని చేయాలి పాట. అంతేకాని బీటు పెట్టుకొని టక్కు టిక్కురు కొట్టేస్తే అది తాత్కాలికం పాట. అప్పటికప్పుడు ఆ సినిమాతో ఎగిరిపోతాయి పాటలు. అంతే. పాటలు మిగలాలంటే
ఇలా చేస్తే నీ పేరు పదిలంగా ఉంటుంది, చిరస్థాయిగా ఉంటుంది. ఎస్. అలాగా కొంచెం ఒక తపస్సులా కూర్చోవాలమ్మా మ్యూజిక్ అంటే. సాధన చేయాలి దానికి. రాగాలు కూడా నేర్చుకోవాలి, హిందుస్థానీ నేర్చుకోవాలి, శాస్త్రీయం నేర్చుకోవాలి. ఎంతవరకు అంత కొంతవరకే మనకి దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి. ఫుల్గా వెళ్ళామనుకో అది స్వర్గం, అది ఆ పాతకి వెళ్ళాము మనం వెనక్కి రాలేము, మనం అసలు వెనక్కి రాలేము, కమర్షియల్ దీనికి రాలేము. వన్స్ ఆ కీర్తనలు దానికి వెళ్ళిపోయానుకో, ఓ మై గాడ్, ఆ ప్రపంచం వేరు. ఓకే. అందువల్ల నేను ఊరికే అలా బార్డర్సే టచ్ చేసి వచ్చేస్తాను. అంటే మనకి కమర్షియల్గా మనం రావాలి, లేకపోతే మనం సర్వైవ్ అవ్వాలి అక్కడ ఇండస్ట్రీలో. సర్వైవ్ క్లాసికల్ అంటే ఇప్పుడు కే విశ్వనాథ్ గారి సినిమా అన్నీ చేయలేడుగా. ఎప్పుడో 10 సంవత్సరాలు ఒకటి వస్తుంది క్లాసికల్, అంతేగా. అంతే. రెగ్యులర్ క్లాసికల్ అంటే అది చూడరు జనాలు. కమర్షియల్ ఆయన వేరియేషన్ చూసుకుంటారు, ఎప్పుడో ఒకసారి పడుద్ది. అలాగా కమర్షియల్ మ్యూజిక్ మీద మనం ఎక్కువగా మనం ఎంత చేస్తే అంత వస్తూనే ఉంటుంది మా దారుల కింద సంగీతం. ఒక్కొక్కటి ఆలోచనలు ఒక్కొక్కరిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్వాలిటీ టైం మాకు తెలుగు వన్ ప్రేక్షకుల కోసం. అంటే ఈయన ఆడియన్స్కి తెలియాలి, అంత కష్టపడి వచ్చాము అని. కష్టపడి అంటే ఇలా మామూలు ఏదో సాలు రాసారు అబ్బాయిగా ఐఎమ్ గోల్డెన్ స్పూన్ ఎప్పుడు చెప్తున్నా. నాకు బంగ్లా ఉంది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రొఫెషనల్గా రాత్రి పోలు కష్టపడ్డా. ఎవరు నాకు రాజేశ్వర గారు కొడుకని, టీవీ రాజు గారు కొడుకుని మాకు సినిమా ఇవ్వాల, ఎవరు ఎంకరేజ్ చేయాలి. మా ఓన్ టాలెంట్తో మేము వచ్చాం. అది ఎక్సలెంట్ సార్. చాలా విషయాలు చెప్పారు, ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి మీ దగ్గర నుంచి. మరోసారి కొదోత్సవం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏది మాట్లాడినా 100% ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పాను, మీతో షేర్ చేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మా కొదోత్సవం ఈ సెకండ్ రిలీజ్ కూడా ఇది ఒక మళ్ళీ ఒక విజృంభణే, మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది కొదోత్సవం. ఎందుకంటే అందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, సత్యానంద్ గారు కానీ ఇంకా రైటర్స్, ఆయన డైలాగ్స్ సూపరు. ఇలా ప్రతి టెక్నీషియన్ అందరికీ మాకు మళ్ళీ ఒక పేరు, రాజ్కోటి పేరు మళ్ళీ మారుమోగుద్ది కొదోత్సవంతో. మా రాజు లేకపోయినా, మా రాజు ఎప్పుడు నాతో ఉంటాడు, నా పక్కనే ఉంటాడు ఆయన. రాజు కోటిగానే మాట్లాడుతున్నాను, నేను కోటిగా మాట్లాడట్లేదు ఈరోజు. ఎన్నో విషయాలు నాకు మాట్లాడుతుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి. మా ఆర్కెస్ట్రా ఆ రోజు నేను అయ్యప్ప మాల వేసుకొని ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం, ఇవన్నీ నాకు గుర్తుకొస్తుంది. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ కొదోత్సవం మళ్ళీ నాకు ఒక రీబర్త్ లాగా ఉంది ఇప్పుడు కొదోత్సవం గురించి మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ మెగాస్టార్ గారు, చిరంజీవి గారు, అలాగే థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ మురళీమోహన్ రావు గారు, మీకు అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ కొదోత్సవాన్ని మళ్ళీ చూడండి, ఒకసారి కాదు 10 సార్లు చూడండి. సూపర్ సినిమా, యూ రియలీ ఎంజాయ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.